అది మొత్తానికి ఢిల్లీ పీఠం ఎవరిది అని మరి కాసేపట్లో తేలబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాక్ట్ అవుతాయా లేదంటే తల్లకిందులు చేస్తూ ఆప్ అధికారంలోకి వస్తుందా మళ్ళీ అనేది తేలిపోతుంది. మరి ఎవరి బలాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఎవరి ఈ ప్రచారంలో ఎవరు ఎంత ఇంపాక్ట్ చూపించారు అండ్ పబ్లిక్ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో అధికార పీఠం ఎవరు చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీరు కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు. ముందుగా అయితే మనం డిస్కస్ చేద్దాం మన గెస్ట్లతో. పాపారావు గారు విశ్లేషకులు, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఆనందంతో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారితోనే మనం మాట్లాడిద్దాం. ఆంజనేయ రెడ్డి గారు. మేడం బాగా బ్రేక్ అవుతుంది మీ వాయిస్. అవునా, ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మీ పీసీఆర్ కోడ్ చెప్పి చెక్ చేయమనండి అమ్మా. మేబీ నాకు మీ విజువల్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా? మేబీ కనిపిస్తున్నారు మీరు నాకు. లేలే బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, ఇప్పుడు కూడానా అండి? ఇట్స్ ఓకే నౌ, ఇట్స్ ఓకే. చెప్పండి. ఓకే చెప్పండి అమ్మా. చెప్పండి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంచనాలతో బీజేపీ అయితే సంతోషంగానే ఉంది. సో ఏంటి అంటే, బట్ ఇదంతా గతంలో కూడా ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసాము, బట్ 2 times అలాగే ఇచ్చింది. మనం కొద్ది గంటల్లో ఫలితం బయటకు వస్తుంది. మీ బలం ఏంటనుకుంటున్నారు? అంటే ఈ అంచనాలకు బలాన్ని చేకూర్చినటువంటి మీ బలం ఏంటనుకుంటున్నారు? హలో, ఓకే, మేబీ లైనే క్లియర్ గా లేనట్టుంది. నేను మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఆంజనేయ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు మీకు ఓకేనా నా వాయిస్? శ్రీనివాస్ గారు చెప్పండి. అసలు అంచనాల్లో ఎక్కడా లేనటువంటి పరిస్థితి, ఒక 10 ఏళ్ళు దూరంగా ఉంటే ఎంతో కొంత బెటర్ గా ఉండేది. ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇండి కూటమి పర్ఫార్మెన్స్ తో కాస్త బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసరికి మళ్ళీ అదే ఈ 10 ఏళ్ళుగా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే మళ్ళీ కనిపిస్తోంది. అంచనాల్లో కనిపించట్లేదు. ఏంటి? గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంపీ ప్రజానికానికి, అదేవిధంగా జ్యోత్స్నా గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వరకు కూడా. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మేడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 3 times శీలా దీక్షిత్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా కూటమిలో యాక్చువల్ గా ఏంటంటే ఆప్ కూడా ఇండియా కూటమిలో ఒక భాగంగా ఉంది, పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది. కానీ ఇప్పుడు మొన్న కూడా ఏకపక్షంగా అంటే ఆప్ మాకు మిత్రపక్షమైనా కూడా మరి కేజ్రీవాల్ గారు కానీ వాళ్ళ నాయకత్వం, అధినాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ముందే తెలియజేయకుండానే వాళ్ళంతటా వాళ్ళే అభ్యర్థులను ప్రకటించిన విషయం అందరూ ప్రజానీకానికి అందరికీ తెలుసు. సో అది మరి దేనికి సంకేతమో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి బీజేపీకి పరోక్షంగా సహకరించమా, మరి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్ర కేజ్రీవాల్ చేసేది అర్థం కాలేదు. సో అందరు మిత్ర పక్షాలు ఉన్నటువంటి మిత్ర ధర్మాన్ని కూడా పాటించకుండా మరి కేజ్రీవాల్ గారు ఆ విధంగా చేయడం జరిగింది. మరి కేజ్రీవాల్ ఏకపక్షంగా నేను గెలవగలను ఓవర్ కాన్ఫిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది దానికి మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇక్కడ ఢిల్లీలో తీసుకున్నట్టయితే ఢిల్లీలో ముస్లిం జనాభా దాదాపు 45 నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా కూడా బాగానే ఉంటుంది ఢిల్లీలో. సో అక్కడ మాకు కొన్ని ఓట్లు కూడా అంటే నేను ఏమనుకుంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, సరే లాస్ట్ టైం మాకు రాలేదు, ఈసారి కూడా మేబీ 1-2 వస్తే రావచ్చు. కానీ యాక్చువల్ గా ఏంటంటే అప్పటికంటే ఇప్పుడైతే మేము ఖచ్చితంగా ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకోవడం మీద కన్ఫర్మ్, చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మేడం ఇప్పుడు ఆప్ మోసం చేసిన విషయం అక్కడ ఢిల్లీ ప్రజానీకానికి అందరికి అర్థమైపోతుంది. ఇలా ఆప్ ఏ విధంగా అనుకుంటుందంటే మేము రాకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ బాగుపడద్దు, మెరుగుపడద్దు అని ఒక కోణంలో ఆలోచిస్తుంది. ఎందుకంటే నేను ఈ యొక్క ఢిల్లీ ఎన్నికలు చూసి చెప్పట్లేదు, నేను గతంలో హర్యానా ఎన్నికలు కానీ మహారాష్ట్ర ఎన్నికలు కానీ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆపు పరోక్షంగా అంటే బీజేపీ డెవలప్ కావాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవ్వద్దనే ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్చువల్ గా జ్యోత్స్నా గారు, ఇవాళ కొత్తగా ఉన్నది కాదు ఇది. 139 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీ మనం ఆపలేము. వాళ్ళు ఢిల్లీ బేస్డ్, ఢిల్లీలో ఎన్ని ఉన్నాయండి, దాదాపు ఒక 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఆ సేతు విమాశానం భారతదేశంలో ఆ సేతు విమాశానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీలో కనుక కాంగ్రెస్ పార్టీ మెరుగుపడితే మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది చెప్పేసి ఉత్తర భారతదేశంలో కావచ్చు, రాష్ట్ర రాజధాని కదా సాక్షాత్తు. సరే ఆ విధంగా మన ఆప్ అధినాయకత్వం ఆలోచించినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అది మౌనం అంగీకారం అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ తీరుతనులు కానీ చూస్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మిత్రపక్షాలు అన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కదా, ఎవరికి సీట్లను పంచుకోవాలి, పంపకాలు జరుగుతూ ఉంటాయి.
జ్యోత్స్న గారు మీరు మనం చూశారు, డైరెక్ట్ గా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. మరి ఇది వాళ్ళు పరోక్షంగా ఎట్లుందంటే అయితే బీజేపీ గెలవాలి లేదా మేమే గెలవాలి తప్ప కాంగ్రెస్ రావద్దనే ఉద్దేశంతో మరి అసలు ఈ ఇండి కూటమి ఒప్పందమే పార్లమెంట్ లెక్కలకు ఒక లెక్క, అసెంబ్లీకి ఒక లెక్క అన్నట్టుగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఒక ఏపీ అంటే ముఖ్యంగా అటు ఎన్డీఏకు చూస్తే యూపీఏకి చూస్తే ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండిది డిఫరెంట్ గానే కనిపిస్తోంది. ఓన్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే మీరు కలిసి, మిగతావన్నీ కూడా ఇండివిజువల్ గానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఏమైనా ఒప్పందం ఉందా? యాక్చువల్ గా అట్లా లేదండి జ్యోత్స్న గారు. యాక్చువల్ గా ప్రత్యేకంగా పార్లమెంట్ తోటి ఏమో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేయాలి అంటే నాకున్న సమాచారం మేరకు ఆది నాయకత్వం నుంచి కానీ మా పీసీసీ నుంచి కానీ నాకున్న సమాచారం మేరకు అయితే ఎక్కడ కూడా అలాంటిది లేదు. పొత్తు అంటే పొత్తే. ఇప్పుడు ఒకాడ పొత్తు ఒకాడ లేదని కూడా ఎక్కడ కండిషన్స్ కానీ టర్మ్స్ నియమ నిబంధనలు కానీ ఎక్కడ ఏం లేవు. కానీ ఆపు దూకుడు ప్రదర్శిస్తుంది, అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా పోతుంది. నేనే గెలవగలుగుతా ఒక్కలమే. అదిల్సీ గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రకటించారు. కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను జైలుకు పోయి వచ్చాను, సో నేను ఒక లేడీని ముఖ్యమంత్రిని చేశాను, అదే విధంగా నేను జైలుకు పోయి వచ్చాను, నా మీద సానుభూతి ఉంది, ముస్లిం ఓట్లు ఎక్కువ, సిక్కులు ఓట్లు ఎక్కువ. ఆయన క్యాస్ట్ ఈక్వేషన్లు మత ఈక్వేషన్లు చూస్తున్నారు తప్ప మిత్ర ధర్మాన్ని పట్టించుకోవట్లేదు. ఆయన అవసరం వస్తే బీజేపీ వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ రావద్దు, కాంగ్రెస్ పార్టీ ఈ ఢిల్లీలో కోలుకోవద్దు అనే ఉద్దేశంతో చేసినట్టు. ఎందుకంటే గతంలో మీరు బీజేపీని చూడండి, ఒక్కసారి 1993లో మాత్రమే బీజేపీ ఒకేసారి వచ్చింది ఢిల్లీ హిస్టరీలోనే. సో తర్వాత రాలే. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు మేము గెలిచాము. తర్వాత మరి వీళ్ళు 2 టైమ్స్ అంటే 3 సార్లు ముఖ్యమంత్రులు చేశారు. ఇప్పుడు 4వసారి గెలవాలన్న ఆలోచనతో మరి ఆ స్పీడ్ గా పావులు కలుగుతున్నారు. అంటే మిత్రధర్మాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానియకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పుంజుకోకుండా మరి ఆప్ చేసిన ప్రయత్నాలు లాగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా లేదు. ఇలా ఏంటంటే 70 స్థానాలు ఉన్నాయండి ఢిల్లీలో. 70లో దాదాపు ఒక 35+1 అంటే బై 2+1 కదా. ఒకసారి పాపారావు గారిని అడుగుదాము. అంటే మీరు పార్టీస్ కాబట్టి మీ లెక్కలు మీకుంటాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్న వాళ్ళు చెప్తే మేబీ అట్లాంటి ప్రొజెక్షన్ కనిపిస్తుందా ప్రజలకు అనేది ఒకటి అర్థమవుతుంది. పాపారావు గారు, ఆంజనేయ రెడ్డి గారు వాయిస్ ఓకేనా ఇప్పుడు మీకు? ఓకే పాపారావు గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, పార్టీలో అయిన తర్వాత విశ్లేషణ తీసుకుంటా. చివరిగా వారి అభిప్రాయాలు మా ఇద్దరు తిన్న తర్వాత వారి అభిప్రాయాలు. మీ వాయిస్ ఇంతవరకు రాలేదు కదా, టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి. ఇట్స్ ఓకే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి చాలా స్పష్టంగా వారు చెప్పారు, మాది ముస్లింల పార్టీ అని చాలా స్పష్టంగా చెప్పారు. ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ టర్న్ లో మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడినవ్వండి. చాలా స్పష్టంగా వైల్డ్ డెలిగేషన్ కదా. ఓకే, మళ్ళీ మనం అనుకోవచ్చు, నేను అనలేదు కదా. శ్రీనివాస్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వాలా? మీరు ముందుగా చెప్పినప్పుడు మాకు ఓట్ల పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది, ముస్లిం జనాభా ఉంది, లైక్ ఆ లెక్కలో మీరు చెప్పినప్పుడు ఆ వర్డ్ వాడారు. లైక్ అంటే ఒకవేళ పడతాయి అంటే మీ వైపు ఉన్నాయి అని మాట్లాడారన్న అర్థం. ఎక్కువ వస్తాయి ఎక్కడైనా జరుగుతుంది. ప్లీజ్ మీరు ఆపండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రతినిధి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 45 నియోజకవర్గాల్లో మాకు ముస్లింలు అధిక జనాభా ఉంది కాబట్టి మాకు ఓట్లు వస్తాయి, సీట్లు కూడా వస్తాయని చెప్పారు. కాబట్టి ఫైనల్ గా జనం అర్థం చేసుకుంటారు ఎవరు ఏ పార్టీ ఏమిటనేది, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. నాకైతే ఉన్న సమాచారం ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో మొత్తము అన్ని ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుండు 0 వస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది అయితే 0 నుంచి 1 దాకా వచ్చే అవకాశం, 1 దాకా వచ్చే అవకాశం. అరే మీకు వచ్చినప్పుడు చెప్పండి సార్ మీరు. నేనే అందుకని అది చాలా స్పష్టము. వాళ్లే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా చాలా హుందాతనంగా ఒప్పుకున్నారు, మేము ఓడిపోతాము, మేము ఎన్నికల ఫలితాలను ఆమోదిస్తామని. నేనేమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీ లాగా తయారైంది. ఎక్కడో 1-2 రాష్ట్రాలు తప్ప, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ తప్ప ఇంకెక్కడ అది అధికారంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా అయింది. ఈరోజు 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి మంచి ఫలితాలు సాధిస్తుంది, అత్యధిక మెజారిటీ తోటి అధికారానికి వస్తుందనే విషయం చాలా స్పష్టంగా అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ ఇప్పుడు అయిన తర్వాత మనకు 1 గంట 2 గంటలు అన్ని రిజల్ట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి దేశంలో ఉండే అనేక మంది అంచనాలు ఏమిటంటే బీజేపీ తిరిగి అధికారానికి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆప్ ఏమైతే చెప్పిందో, ఆయన కేజ్రీవాల్ గారు ఏమి చెప్పారో దానికి పూర్తిగా విరుద్ధంగా
పనిచేశారు. సోనియా గాంధీ గారిని తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను జైలుకు పంపించాలన్నారు. ఆమెతోటే మళ్ళీ ఆ పార్టీతోటే కలిసి నేను ఇండియా అలయన్స్ లో ఉన్నా అంటున్నారు. ఒకసారి నేను ఇండియా అలయన్స్ లో ప్రత్యేకంగా పోటీ చేస్తున్నారు. వారి యొక్క రాజకీయ దివాడాతనాన్ని ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ లిక్కర్ కేసులో కోట్ల రూపాయల స్కాములు చిక్కున్నారు. మొన్నటి వరకు ఆయన సగం క్యాబినెట్ మంది, హాఫ్ ఆఫ్ ద క్యాబినెట్ బిహైండ్ ద బార్స్ జైల్లో ఉన్నారు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఇక ఏమాత్రం ఆపును ఆదరించకూడదు. కేజ్రీవాల్ పెద్ద మోసగాడు అని చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఢిల్లీని దోచుకున్నారు. చెప్పిన మాటలు ఏమీ నిజం కాదు. ఫ్లైఓవర్లు ఎన్నో చెప్పారు, ఎక్కడా కనిపించలేదు ఫ్లైఓవర్లు. అదేవిధంగా మొహల్లా క్లినిక్లు పెట్టారు, అద్భుతంగా మేము వైద్యం అందజేస్తూ ఉన్నామని మొహల్లా క్లినిక్లు పెట్టారు. కానీ ఢిల్లీ కేబినెట్ లో ఆప్ మంత్రులే విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేసుకొని వచ్చారు. ఇక్కడే వచ్చి చాలా గొప్పగా మొహల్లా క్లినిక్లు అని చెప్తారు. మేము ఎడ్యుకేషన్ అద్భుతంగా చేసామన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి ఈరోజు ఢిల్లీలో ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మోసాలు. ఇప్పటి వరకు 11 సంవత్సరాలు మోసాలు. ఒకవేళ ఈ జైలుకి వెళ్ళినవే వీటియే కక్ష సాధింపుగా ఒకవేళ జనాలు ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అన్నటువంటి దాంతోనే విడిగా కంటెస్ట్ చేశారు కలవకుండా. మేడం రాసి పెట్టుకోండి. జైలుకి వెళ్లితే కొంత సింపతి వస్తుంది, కొంతమందికి వస్తుంది. అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పెద్ద ఎత్తున సింపతి వచ్చింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు కూడా కొంత సింపతి వచ్చింది. కానీ ఎన్ని నెలలు జైల్లో ఉన్న సింపతి లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేజ్రీవాల్ గారు మాత్రం. ఏ మాత్రం సింపతి లేదు. ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. జైలుకి వెళ్ళడం కరెక్ట్ అని నిరూపించుకున్నారు. కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, లిక్కర్ పాలసీలు ఏ విధంగా మార్చారు, లిక్కర్ పేరుతో ఏ విధంగా మన సౌత్ ఇండియా నుంచి కొంతమంది వెళ్ళి లిక్కర్ లో ఏ విధంగా మనం 100 కోట్లు పెట్టుబడి పెట్టి దాని ద్వారా రద్దు పొందడానికి ప్రయత్నం చేశారు. మన కవితమ్మ గారు తెలంగాణ ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు. కాబట్టి ఏ మాత్రం సింపతి లేదు కేజ్రీవాల్ గారి మీద. చాలా మందికి సింపతి వచ్చింది, కేజ్రీవాల్ కు మాత్రం రాదు. వచ్చి ఈ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో మొత్తము భారతదేశం అంతా వేచి చూస్తుంది. ఢిల్లీ యొక్క పరిస్థితులు పూర్తిగా ముఖ చిత్రమే మారుతుంది. ఢిల్లీ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు అనేక ఆరోపణలు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఏం చేశాడు ఆయన? మన కేజ్రీవాల్ గారు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడము, అంత తప్ప ఏమన్నా ప్రజలకి ఏ విధమైన సర్వీస్ చేయలేదు అనేది ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారు. కేజ్రీవాల్ నాటకాలకి మాత్రం కొనసాగించకూడదని నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీకి ఆదరిస్తున్నారు. బీజేపీ మనం 2-3 గంటల్లో 1-2 గంటల్లో అన్ని ఫలితాలు వస్తాయి. బీజేపీ ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి విశ్లేషణ తీసుకుందామండి. పాపారావు గారు ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే అందో అంటే ఆపు మిత్ర ధర్మాన్ని పాటించకుండా ఇండివిజువల్ గా ముందుకెళ్లడానికి సంబంధించి ముందు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? ధర్మాన్ని పాటించడం విషయంలో అదే నేను అది కూడా ముఖ్యంగా చెప్పదలుచుకుంది. కాకపోతే ఏంటంటే ఆప్ కంటే ముందు మిత్రధర్మాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాదు, మీకు చూడండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. పొత్తు పెట్టుకోవడానికి వచ్చిన సమాజ్వాదీ పార్టీ, రాజస్థాన్ లో బలంగా ఉన్న సిపిఎం, ఛత్తీస్గఢ్ లో కాస్త ఉన్నటువంటి సిపిఐ, మధ్యప్రదేశ్ లో కూడా ఏ పార్టీలతో మేము పొత్తు పెట్టుకోవటం లేదన్నట్లుగానే ఒంటెత్తు పోకడలు పోయారు. పైగా వాళ్ళు ఆ రోజు స్పష్టంగా చెప్పారు ఇండియా కూటమి అనేది పార్లమెంట్ ఎన్నికలకు తప్పితే అసెంబ్లీ ఎన్నికలకు కాదని ఆ సందర్భంలో చెప్పారు వాళ్ళు. అది గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మిత్రధర్మం గురించి వచ్చి మాట్లాడటం అసెంబ్లీ ఎన్నికలకు కూడా మిత్రధర్మం ఉంటుంది అనేది కాదు. పైగా ఏంటంటే ఇట్లా ఒంటెత్తు పోకళ్ళు పోతా ఆ 3 రాష్ట్రాలు కోల్పోయారు. ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ కోల్పోయారు. తర్వాత ఫాలో అప్ లో హర్యానా పోగొట్టుకున్నారు, అలాగే తర్వాత మహారాష్ట్ర. ఇవన్నీ పరిణామాల్లో ఇండియా కూటమి డిసల్యూషన్, వీళ్ళు ఒంటెత్తు పోకడలతో పోతున్నాం అనే దాని మీద కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఆయన దాంతో పూర్తిగా తెగతెంపులు. ఎందుకంటే దానికి ముందు జరిగిన పరిణామాల్లో మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వచ్చి కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన తర్వాత పొత్తులో ఎన్సీపీ గానీ కాంగ్రెస్ గానీ ప్లస్ అటే శరద్ పవార్ గానీ కాంగ్రెస్ గానీ ఆయన ఉద్ధవ్ ఠాకరే ముగ్గురు కలిసి ఓడిపోయిన తర్వాత
మమతా బెనర్జీ ముందుకు వచ్చారు. నేను ఇండియా కూటమికి లీడర్షిప్ వహిస్తాను, కాంగ్రెస్ పనికిరాదు, నేను ఇండియా కూటమికి లీడర్షిప్ వహిస్తాననే మాటతో ముందుకు వచ్చారు. దానికి చాలా సపోర్ట్ వచ్చింది సమాజ్వాదీ పార్టీ నుంచి. నాకు తెలిసి లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా మమతా బెనర్జీని ఆమె కరెక్ట్ లీడర్ అన్నారు. దాంతో ఏంటంటే కొంత కాంగ్రెస్ వ్యతిరేకతకి బలం ఉందనేది, అంటే కూటమిలో కాంగ్రెస్ అనేది కాస్త పక్కబోవాలి, తగ్గాలనేది. తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఎటుకుడి కేజ్రీవాల్ అప్పటికే సరే ఇక ఇదే టెంపర్మెంట్ లో ఆయన కూడా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ని పక్కన పెట్టి ముందుకెళ్తారు. ఆ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో కూడా ఇది కుదిరినట్లేదు. దాంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఏంటంటే కేజ్రీవాల్ కొంత ఈసారికి ఎదురు చూస్తే అది అంటే ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ కి ఇవ్వాలా వద్దా అనేది అది ఇంకో డిఫరెంట్ చర్చ. కానీ ఢిల్లీలో పొత్తు అనేది ఇంకో చర్చ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంగా ఊహించినట్లు ఓకే చేసినట్లు కాదు. ఎందుకంటే ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పార్ట్నర్. కాబట్టి కాంగ్రెస్ నేను పెంచినట్టు కాదు, అక్కడ కొంచెం ఆయన సంయమనం పాటించి ఉండాల్సింది. రెండో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ నిత్యం తిట్టిపోస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేమే అసలు ప్రత్యర్థులం అని చెబుతుంది. కానీ వాస్తవంలో మాత్రం ఇప్పుడు కక్ష కట్టినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన చోటల్లో నాకు చోటు పోతుంది, ఢిల్లీలో పోయింది, పంజాబ్ లో పోయింది, ఇట్లా ప్రతి చోట నా చోటు లేకుండా చేస్తుంది. నన్ను నిర్మూలిస్తూ దీని లక్ష్యంగా ఉంది. ఎందుకంటే అది ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది ఆ ప్లేస్ అనేది. కక్ష కట్టినట్టు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసం మేజర్ ప్రత్యర్థిగా తను రోజు చెప్పే బీజేపీని గెలిపించే పని తెలియకుండానో తెలుసో చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఏంటి దీనిలో ఈ పాత్ర ఒక ఎలగరగ రేపు నా అంచనా కూడా మొన్నటి అంచనాలు కొంచెం నేను వ్యక్తిగతంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే తెలిసి తెలియక బీజేపీకి సపోర్ట్ చేసినట్టు అనుకోవాలా, ఇది కూడా ఒక ప్లాన్ అని అనుకోవాలా? ఒకవైపు కేసులు, ఈ అన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో బయటపడదామనా, లేదంటే ఇటువంటి ప్లానింగ్ సెషన్ ఏమన్నా ఉంటదంటారా? ఎవరండి మామూలు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేసే విధంగానే ఆపు వ్యవహరించింది అన్నటువంటిది ఆయన కూడా లేవనైతే, అయితే డైరెక్టా ఇండైరెక్టా అనేది బీజేపీకి సపోర్ట్ చేసే బీజేపీ అసలు ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు రూల్ చేసి మళ్ళీ గెలవటానికి సిద్ధంగా గెలవటం కోసం పోరాడుతుంది, గెలుస్తానని అనుకుంటాను. అట్లాంటి పార్టీకి మొత్తం తీసుకెళ్లి ఎందుకు అప్పచెప్పుద్ది బీజేపీకి? అది సాధ్యం కాదు. అప్పచెప్తే కాంగ్రెస్ అప్పచెప్పాలి, ఎందుకంటే దానికి ఎటు గెలిచే ఆశలు లేవు. కాబట్టి ఇంకొకరిని జరగకూడదాం, ఎవరిని జరగొడితే మనకి రేపు పొద్దున లాభం అనే లెక్కలో దానికి ఉండాలి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమొస్తుంది? అధికారంలో ఉన్న పార్టీ, అధికారం కోసం పోరాడుతున్న పార్టీ, అధికారం వచ్చే అవకాశం ఉందనుకున్న పార్టీ అది చేస్తుంది తీసుకెళ్లి సరెండర్ చేసుకోవడం. కేసులు కాలం జైల్లో ఉన్నారు కదా, హైకోర్టు తీర్పు వచ్చిందా కూడా బెయిల్లో ఏదో వచ్చిందా కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా సంవత్సరం ఉన్నాడు అనుకుంటా. కాబట్టి అది కాదు ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తని పోయి బీజేపీకి ఇక్కడ ఎట్లా జరుగుద్ది? ఇంకెక్కడైనా శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు మిత్రధర్మాన్ని కాదని కావాలని ఏదో బీజేపీకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు, అంతే కదా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడింది? ఇంకోటి జ్యోత్స్న గారు, సరే పాపారావు గారు పెద్దలు విశ్లేషణ చేస్తున్నారు, కానీ ఇప్పుడు పాపారావు గారు మీరు ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆపు అధికారంలో ఉన్నది, అది ఎందుకు పోగొట్టుకుంటుంది అంటే మొన్న మన సొంత రాష్ట్రంలో చూసాం కండి. తెలంగాణలో దాదాపు 34-35 సీట్లు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకే అనామకమైన అభ్యర్థి నిల్చోబెట్టి బీజేపీ ఎంపీలు గెలవడానికి సహకరించలేదా? సాక్షాత్తు తెలంగాణ మీరు చెప్తున్నారు కదా పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్మక్ అనేది నిరూపించలేము. ప్రశ్న అడగలేవండి. మీరు బండి సంజయ్ మిమ్మల్ని ఎందుకు వెనకేసుకొస్తుంది? మీ రేవంత్ రెడ్డిని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోసం బీజేపీ వాళ్ళు ఎందుకు అంత పాటుపడుతున్నారు? తెలంగాణలో మీతో పోరాడుతుంది బీఆర్ఎస్ బీజేపీ? చెప్పండి, ఒక్కటి చెప్పండి, మీరు ఒకటే ప్రశ్న చెప్పండి. కాంగ్రెస్ వేరే విషయాలు మీతో ఫైట్ చేస్తుంది బీజేపీనా బీఆర్ఎస్? మాతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారండి. బీజేపీ బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, పనిచేస్తున్నారు. మీతో ప్రతిపక్షంగా మీతో నిలబడుతుంది ఎవరు? చెప్పండి, మీరే చెప్పండి, మీకు తెలుసు చెప్పండి, అందరికీ తెలుసు అది. చెప్తా పాపరావు గారు ఏమంటారంటే బీజేపీ కాంగ్రెస్ తోటి పనిచేస్తుంది, తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ తోటి పనిచేయడం ఎట్లుంటదండి? ఇవాళ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సార్ పాపరావు గారు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ వాస్తవాన్ని. కాబట్టి బీజేపీ అప్పుడప్పుడు స్ట్రాటజిక్ గా కాముకుంటారు, తప్పే ఉందల్లా మనం ఏమంటాం వాళ్ళని.
ఇప్పుడు ప్రతిసారి ఫైట్ చేయలేదు కదండి, స్థానిక సంస్థల్లో పాపారావు గారు ఏ స్ట్రాటజీగా రేపు పాపారావు గారు కామ్ చేసుకుంటారు. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన దానికి సంబంధించి కూడా వర్షన్ తీసుకుంటాను మీది. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుంది. వివరాలు అందించేందుకు మనకు ఆర్కే లైవ్ లో ఉన్నారు. ఆర్కే, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరి ఈ దాదాపుగా కూడా 11 జిల్లాల్లో 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి తక్కువ సీట్లు, అలాగే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఎక్కువ సర్వే సంస్థలు చెప్పాయి. కాకపోతే గత 3 ఎలక్షన్స్ లో కూడా సర్వేస్ ఇలాగే వచ్చినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అదే తరహా ధీమాన్ అయితే వ్యక్తం చేస్తుంది. మేమే గెలుస్తాం, ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా గతంలో కూడా గెలిచాం, ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పేసి ధీమాన్ అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక చూసుకున్నట్టుగైతే ప్రస్తుతానికి కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి అయితే చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాలకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ ఫోర్సెస్ ని రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ని, అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని కూడా రంగంలోకి దించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మరి ఎవరు గెలుస్తారు, ఏ రకంగా ముందుకి ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది ఓటర్లలోనూ అలాగే ప్రజల్లో చాలా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకున్నట్టుగైతే మాత్రం తాము కంపల్సరిగా గెలుస్తాము, ఎలాంటి బీజేపీ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినప్పటికీ కూడా తామే గెలుస్తామని చెప్పడం జరిగింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ 15 ఒక్కొక్క క్యాండిడేట్ కి 15 కోట్లు చొప్పున లంచాలు ఎరచూపాయని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు రావటం, ఏసీబీ అధికారులు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ వాంగ్మూలం రికార్డ్ చేసుకోవడం జరిగింది. మరి ఇది ఒక సంచలన కౌంటింగ్ కి ముందు ఇలాంటి ఈ ఘటనలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరి బీజేపీ అభ్యర్థులను కూడా ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను బీజేపీ లాక్కెళ్లిపోతుంది అనే భయంలో అయితే ఉంది. బీజేపీ మాత్రం తాము గెలుస్తామని ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. మరి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 11:30, 12 గంటలకల్లా ఈ కౌంటింగ్ కి సంబంధించి పూర్తి అంటే ఎవరు గెలుస్తారు అనేది సూచనప్రాయంగా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అభ్యర్థులు అలాగే వాళ్ళకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అందరూ కూడా పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఆ ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. మరి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లను మొదట లెక్కిస్తారు, తర్వాత నార్మల్ ఓట్లను లెక్కించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ ఆర్కే. మరి మరో అరగంటలో ఆల్మోస్ట్ ఎర్లీ ట్రెండ్స్ తెలుస్తాయి. ఓవరాల్ గా రిజల్ట్స్ అనేది మాత్రం 11-12 మనకు పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. అప్డేట్ కోసం మళ్ళీ లైట్లోకి తీసుకుంటాం. పాపారావు గారు, ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు అంటే ఈ జైలుకి వెళ్ళడం కావచ్చు, అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, అండ్ కేజ్రీవాల్ లైఫ్ స్టైల్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ప్రజల్లో అయితే ఈవెన్ పాలనకు సంబంధించి కూడా ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇది ఆంజనేయ రెడ్డి గారి లైన్. జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎమోషనల్ గా యాంటీ కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ ఆయన ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటున్నాడు అనేది ఒకటి ఆరోపణలు. ఆయన బేసిక్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరు గతంలో ఆయనకున్న ఇమేజ్ కి అది కాంట్రడిక్షన్, వైరుధ్యం. కాబట్టి ప్రజల్లో ఆయన మాలాంటి వాడు మాలోని వాడు అనుకునేది అది కొంత కాంట్రడిక్ట్ అంటే ఫ్రస్ట్రేట్ అవటం వల్ల ఆ భావన కాదు మనల్ని మోసం చేశాడనే ఫీలింగ్ అక్కడ వస్తే గనక
అది పనిచేస్తుంది. కానీ ఇది మొదటి నుంచే లేదు ఈ ప్రచారం. ఆయన విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నాడనే ప్రచారం బీజేపీ పార్టీ ఎన్నికల క్రమంలో కానీ దాని ముందు కొంచెం తీసుకొచ్చింది. ఇది మొదటి నుంచి జనాల్లోకి వెళ్ళినటువంటి ప్రచారం కాదు. ఆయన బంగ్లా సంబంధించింది కానీ ఇది కానీ. సరే, ఆయన సరిగ్గా ఉన్నాడా లేదా అనేది ఒక చర్చ. ఆయన సరిగ్గా లేకపోవచ్చు, అది వేరే విషయం. ఈ మధ్య మారుండొచ్చు. గతంలో ఉన్నటువంటి సాధారణ మానవుడి తాలూకు సాధారణ మఫ్లర్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ ఆ లక్షణాలు కోల్పోయి ఉండొచ్చు. కానీ ప్రచారం మొదలైన తర్వాత అది సింక్ అవటానికి కానీ జనాలు యాక్సెప్ట్ చేయడానికి కానీ అది నార్మల్ కోర్సులో వచ్చింది కాదు, బీజేపీ ప్రచారంలోకి తెచ్చినటువంటి విషయం మేజర్గా. కాబట్టి అదొకటి కొంత దానికి ఉన్న అన్యాచురల్ గా గ్రాఫ్ట్ చేయబడింది అక్కడ అనేది ఒక ప్రచారంలో ఉన్నటువంటి ఇది లిమిటేషన్. ఇంకెంతకు తప్పితే వాళ్ళు చేస్తున్న ప్రచారంలో కేజ్రీవాల్ మీద లిక్కర్ స్కామ్ ఒకటి. లిక్కర్ స్కామ్ లో ఇంతవరకు కోర్టులు ఎక్కడ అమౌంట్ ఎవరి దగ్గర ఎక్కడ ఏ అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందని నాకు తెలిసి అయితే కోర్టులో ఎక్కడ కాంక్రీట్ గా ఏమీ ప్రూఫ్ లేదు, ఆ కోర్టులో లేదు. కాబట్టి అది వేగ్ గా ఉన్నటువంటి కేసు. అది కేసు ఉంది, నిజమే, కేసు అయితే ఉంది, పెట్టారు, సరే నడుస్తుంది కేసు, కోర్టులు కూడా నడుపుతున్నాయి దాన్ని. సరే, అయితే ఏంటంటే వేగ్ గా ఉంది కేసు. దానిలో నిర్ధారణ విధిబద్ధంగా నిర్ధారణ లేకే బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్పింది కోర్టు. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా విధిబద్ధంగా ఇక్కడ ఇది అనేది విషయం కూడా వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే కేసు ఉంది కానీ కేసు వేగ్ గా ఉంది. తర్వాత ఏమో బంగ్లా ఆయన జీవన శైలికి సంబంధించింది కొంత మధ్యలో ఎలక్షన్ల క్రమంలో పుట్టుకొచ్చినటువంటి వార్త. సో ఈ రెండు. తర్వాత ఏంటంటే మీకు గత 3 సార్లుగా కూడా మీరు ఇందాక చెప్పారు, నేను గమనించలేదు కానీ అది ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో తప్పవుతానే ఉన్నాయి అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తానే ఉంది కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అది గెలవదని చెబుతానే ఉన్నాయి. బహుశా దీనికి ఒకటే కారణం అయి ఉండొచ్చు. ఆ పేరులో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది సామాన్య ప్రజల పార్టీగా అది ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఎప్పుడు జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ లో కానీ ఇతరత్ర కానీ మిగతా వాళ్ళు మిడిల్ క్లాసెస్ వీళ్ళు చెప్పినంత ఓకల్ గా చెప్పరు వాళ్ళు మనసులో మాట చెప్పరు. కాబట్టి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ డిస్టార్ట్ అవడానికి ఉన్నటువంటి అవకాశం ఢిల్లీ లాంటి చోట్ల బాగా పేద ప్రజానీకం మొత్తం ఒక వర్గంగా సమీకృతం అయ్యి ఒక వ్యతిరేక భావంతో ఉండటం అనేది అనుకోవచ్చు. తర్వాత రెండోది ఇంకోటి మీకు ఏంటంటే ముస్లిమ్స్ ఓట్ అనేది కూడా ఒక కీలకమైన అంశంగా ఇందాక సరే ఆంజనేయ రెడ్డి గారు అన్నారు, శ్రీనివాస్ గారు ఏదో ప్రస్తావిస్తే దాన్ని ఆంజనేయ రెడ్డి గారు ఇలా చెప్పారు. అయితే ఏంటంటే ముస్లిం ఓటు కొంచెం స్ట్రాటజిక్ గా ఉంటుంది గత కొద్ది సంవత్సరాలుగా. లాస్ట్ 1 or 2 ఎలక్షన్స్, 1 ఎలక్షన్ మేజర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఆ క్రమంలో ముస్లిమ్స్ గతంలో లాగా టకటకా పోయి అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్న సేయింగ్ ఏంటంటే ఢిల్లీ గురించి ముస్లిమ్స్ తాలూకు మనసేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది, మైండ్ ఏమో ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటుంది. అంటే వాళ్ళకి రేషనల్ గా ఆలోచిస్తే కాంగ్రెస్ గెలవదు కాబట్టి బీజేపీని ఓడించాలంటే ఆమ్ ఆద్మీకి వేయాలి అనేది రేషనల్ ఇది ఉంటుంది. ఎమోషనల్ గా పోతేనేమో కాంగ్రెస్ తోనే వాళ్ళ మనసు ఉంటుంది అనేది. అయితే నేను అనుకోవటం వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ముస్లిం ఓటింగ్ అనేది స్ట్రాటజిక్ గా జరుగుతుంది. బీజేపీని ఎవరైతే ఓడించగలరో ఆ నియోజకవర్గంలో వాళ్ళకేస్తున్నారు ఓట్లు వాళ్ళు. అంతేగాని కాంగ్రెస్ చేద్దాం ఇట్లా ఫిక్స్డ్ గా ఉంటల్లా. అలా లేకుండా ఎవరు ఓడించగలరని చూసుకుని బలమైన అభ్యర్థికి వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో నిస్సందేహంగా బలమైన వాళ్ళు బీజేపీని ఓడించగలిగిన వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి స్ట్రాటజిక్ ఓటింగ్ ఒకసారి మొదలైన తర్వాత అది మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ ఎమోషనల్ గా పోయి కాంగ్రెస్ కి వేద్దాం అనుకోరు. పైగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పరాజయాల పరంపర చూసిన తర్వాత కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత కాకపోయినా కాంగ్రెస్ మీద నమ్మకం తగ్గి ఉంటుంది. ఇది గెలవదేమో, అనవసరంగా ఇది చీలుస్తుంది ఓట్లు అనేది వచ్చిన తర్వాత ఢిల్లీలో వచ్చింది ప్రధానంగా అదే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుందనే వచ్చింది. సో ముస్లిమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వేయరు. అలాగే సిక్కులకు జనరల్ గానే కాంగ్రెస్ తో యాంటీపతి ఉంది. ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన పరిణామాల్లో అప్పుడు అర్జున్ సింగ్ కూడా అనుకుంటా ఆయన కామెంట్ చేశాడు ఏంటంటే ఒక పెద్ద వృక్షం కొలితే భూ ప్రకంపనలు వస్తాయనేది, అది కొంత సిక్కుల్ని గాయపరిచే విధంగా ఆయన కామెంట్ ఆ గొడవల గురించి, హత్యల గురించి. సో సిక్కుల ఓటు జనరల్ గా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం లేదు. రెండోదేమో బీజేపీకి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు, సరే రైతుల ఉద్యమం ఇత్యాది చూసుకుంటే, కాబట్టి సిక్కుల ఓటు ఎక్కువ భాగం కన్సాలిడేటెడ్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. తర్వాత కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. సంగారెడ్డి నుండి కాల్ చేస్తున్నారు నాగరాజు గారు. నాగరాజు గారు గుడ్ మార్నింగ్. నాగరాజు గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. పాపారావు గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్ కన్క్లూడింగ్ రండి. సరే, అయితే ఇంకేం లేదు. నేను మన డిబేట్ మేబీ అనుకున్నంత ఓట్ల అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో కాంగ్రెస్ ఓట్లు అన్న వచ్చేటువంటి అవకాశం లేదంటున్నారా?
లేదని, తర్వాత ఓటు పర్సెంటేజ్ పెరుగుద్ది అనేది కాకపోవచ్చు అనుకుంటా. తర్వాత యాక్సిస్ మై ఇండియా సర్వే గురించి మొన్న కూడా అడిగాను నేను, అప్పటికి రాలేదు. మొన్న డిబేట్ వచ్చినప్పుడు నేను అడిగాను యాక్సిస్ మై ఇండియా సర్వే వచ్చిందా అని, రాలేదు అప్పటికి. యాక్సిస్ మై ఇండియా సర్వే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా చెప్పింది. నేను జనరల్ గా ట్రస్ట్ చేస్తుంది యాక్సిస్ మై ఇండియాకి ఎక్కువ సార్లు. ప్రదీప్ గుప్తా ఆయన కొంత బాగా ఆయన ఒక వ్యాపారస్తుడు, యాడ్ కంపెనీలో బిగిన్ అయిన ఆయన దానిలో పుస్తకం కూడా రాశాడు, ఎలక్షనీరింగ్ గురించి పుస్తకం రాశాడు. ఆయనకి బలం లోతైన అంటే కొంత మొరాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మొదటి నుంచి కూడా ఆయన అటు ఇటు మొగ్గకుండా తను అండ్ సర్వేలో తీసుకునేటువంటి శాంపిల్స్ అండ్ అన్ని వర్గాల దగ్గరికి వెళ్లి తీసుకునేటువంటివి కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. మేబీ ఈ శాంపిల్ టేకింగ్ లో ఏదో ఓవరాల్ గా పైన ఇద్దరు ముగ్గురుతో మాట్లాడి మేబీ అందరి అభిప్రాయం ఇదే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ వార్తా విశ్లేషణలతో తీసుకున్నవైతే మేబీ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ శాంపిల్ కలెక్షన్ అన్ని వర్గాల నుంచి తీసుకుంటే గనక మేబీ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది యాక్సిస్ మై ఇండియా బీజేపీ గెలుస్తారని చెబుతుంది. కాబట్టి ఏంటంటే మన రేషనల్ గా మనం అనలైజ్ చేస్తున్నది కాంగ్రెస్ కి పెద్ద బడవు అనేది అవ్వచ్చు. కానీ ఏంటంటే రెండో పక్కన మాత్రం యాక్సిస్ మై ఇండియా లాంటి సర్వేలు కొంత నమ్మేటట్లయితే చూద్దాం ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తప్పయ్యాడు, మరి ఈసారి కూడా ఎట్లా ఉంటదనేది. మధ్యలో మళ్ళీ హర్యానా ఈ విషయాల్లో రైట్ అయినట్టున్నాడు ఆయన, చూడాలి ఇప్పుడు నెక్స్ట్. నేనైతే ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది, మరి కాసేపట్లో ఆ ట్రెండ్స్ కూడా మనకు తెలిసిపోతాయి. ఆంజనేయ రెడ్డి గారు, పాపారావు గారు యాక్సెస్ మై ఇండియా విషయం చెప్పారు. అవును, మొన్నటి రోజున పోలింగ్ రోజున వెంటనే ఈవినింగ్ 6 నుంచి ఒపీనియన్ పోల్స్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు. ఏదో ఒక ఛానల్లో ప్రదీప్ గుప్తా గారు కూడా వచ్చి మీ యొక్క యాక్సిస్ మై ఇండియా మీ రిజల్ట్ ఏమిటో చెప్పండి ఆయన ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్పలేను, దాన్ని అంతా కూడా సైంటిఫిక్ గా అనలైజ్ చేస్తున్నాము, సమాచారం సేకరించాము, నాకు ఇంకొక రోజు సమయం కావాలా అని చెప్పారు. ఆయన చెప్పలేదు ఎవరికి ఏం వస్తుందని కూడా. రెండవ రోజు బహుశా మొన్నటి రోజున ఆయన 6వ తేదీ ఈవినింగ్ అనుకుంటారు చెప్పారు బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఒకటి. రెండవది, గత 2 ఎలక్షన్లో 2015-2020లో అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందని చెప్పారు. ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అది. అప్పుడు కూడా సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుస్తుందని కూడా చెప్పారు. కాబట్టి గత 2 సర్వేలు ఈ జరిగిన సర్వేలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి, ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అధికారానికి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి వారు పాపారావు గారు చెప్పినట్టుగా కొంత క్రెడిబిలిటీ ఉండే యాక్సెస్ మై ఇండియా సర్వే ఏదైతే ఉందో అది కూడా నిన్నటి రోజున ఇంకొక సర్వే కూడా లేట్ గా చెప్పింది. ఆ సర్వే కూడా భారతీయ జనతా పార్టీకి 50 సీట్లకు పైగా మెజారిటీ వస్తుంది, అధికారానికి వస్తారని కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మాకైతే పూర్తి విశ్వాసం ఉంది, ఈసారి మేము అధికారానికి వస్తున్నాము. ఆపు విలువలు కోల్పోయింది, ఆపు క్రెడిబిలిటీ కోల్పోయింది, ప్రజల్లో విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో మోడీ గారి నాయకత్వం, మోడీ గారు తీసుకున్న పథకాలు, ప్రజలు మోడీ గారి పట్ల చూపిస్తున్న విశ్వాసము, ఇవన్నీ కూడా బేరీ చేసుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఢిల్లీ ప్రజలు, ఢిల్లీ ఓటర్స్ తప్పు చేయాలని వాళ్ళు చేయకూడదు నిర్ణయం. ఆంజనేయ రెడ్డి గారు ఒక్కసారి ఒక కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, అక్కడ ఉన్న పెద్దలందరికీ. నా ఐడియా ప్రకారం ఖచ్చితంగా రాజకీయ పార్టీ అయినా అన్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో ఇచ్చింది, అవి చేయలేదు. 2 సార్లు ఎవరికల్లా కొంచెం వ్యతిరేకత అనేది వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బీజేపీ కలిసి వచ్చింది బడ్జెట్ మన్నా. ఇప్పుడు కూడా మీరు స్వతంత్రం ఇంత ఒకటేసారి 12 లక్షల వరకు ఐటీ ఎగ్జామ్స్ చేయటం వల్ల చాలా మంది ఢిల్లీలో రూరల్ ఏరియా లేదు, విలేజెస్ లేవు, ఓన్లీ మెట్రోపాలిటన్ మాక్సిమం ఎంప్లాయీస్ వీళ్ళే ఉంటారు. ఇవాళ చాలా వరకు రోజు 2-3 వేలు సంపాదించేవారు ఐటీ పరిధిలోకి వస్తున్నారు. ఇది అందరి మాక్సిమం మెంబర్స్ 80%, 70% మెంబర్స్ కు ఇది కలిసి వచ్చింది. ఇది డైరెక్ట్ ఇచ్చినట్టే. నువ్వు లంచం ఇచ్చిన లంచం అయితే డైరెక్ట్ గవర్నమెంట్ 12,000-13 లక్షలు చేయడం వల్ల అందరు ఖచ్చితంగా విశ్వాసం అనేది ప్రజలకు 100% ఐడియా ప్రకారం 50 ఎక్కువ బీజేపీకి వస్తాను నేను అనుకుంటున్నా. నా ఐడియా అయితే ఖచ్చితంగా మాక్సిమం 90% ఎంప్లాయీస్ వాళ్ళు అంటుంటారు కదా మేడం, వాళ్ళ ఐటీకి వస్తారు. ఒకటేసారి సడన్ గా అవకాశం కలిసి వచ్చిందని
2 లక్షలు కంప్లీట్ చేస్తారు. ఒకటేసారి 13 లక్షల వరకు చేసిందంటే ఎన్ని టర్న్ చేసినట్టు మీకు సంతోషం చేస్తాం, ఇంత వేయలేదు కదా. అదేమైనా కానీ మా దగ్గర సంతోషమైంది, ప్రజలకు లాభం కలిగింది. ఖచ్చితంగా 50కి ఎక్కువనే బీజేపీ వస్తే నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, బీజేపీ వస్తుంది, బడ్జెట్ మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా ఎగ్జిట్ పోల్స్ అయినా కొన్ని 40-45 దగ్గర టచ్ అయ్యాయి కానీ 50 పైనే వస్తాయి అన్నటువంటిది మంచిది. వారి విశ్వాసానికి సంతోషం. ఈ ఐటీ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు, మొన్నటి వరకు 7 లక్షలకు పైగా వస్తేనే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉండేది. దాన్ని 10 లక్షలకు పెంచాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఆ 10 లక్షలతో 12 లక్షలు చేశారు. 12 లక్షలు కేవలం ఎంప్లాయీస్ కే కాదు, ఏ ఐటీ రిటర్న్స్ ఇచ్చే అయినా ఎవరు ఆదాయం పన్ను కట్టే వాళ్ళందరూ కూడా 12 లక్షలు అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఉద్యోగస్తులకు మాత్రం ఇంకొక 75,000. ఎందువల్లంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి 75,000. అందువల్ల 12,75,000 వరకు ఉద్యోగస్తులకు వెసులుబాటు ఉంటుంది. సాధారణ ఐటీ కట్టే వాళ్ళకు కూడా 12 లక్షల వెసులుబాటు ఉంటుంది. చాలా మంది దేశంలో కోరుకుంటున్నారు ఐటీ రిటర్న్స్ ఇది పెంచాలా, ఐటీ పరిధి పెంచాలని. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఉంది. కొంత రాజకీయ లబ్ధి వచ్చి ఉండొచ్చు, దానికేమి నేనేమి కాదనడం లేదు. ఢిల్లీలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి సహజంగా ఈ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఢిల్లీలో ఉద్యోగస్తులందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసి ఉండొచ్చు. దానికేమి నేనేమి కాదనడం లేదు. రెండవది కేవలం ఓట్ల కోసమే పెంచింది కాదు కదా. దేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని, అనేక మంది చేస్తున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, మీ వర్షం తీసుకుంటా. ఆప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మన డిబేట్ లో. వారి వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయ్ మల్లంగి గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఆయన చూస్తున్నారు అంటే ప్రచారంలో హోరాహోరీగా ప్రచారం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే కాస్త చేదుగానే ఇచ్చినట్టు అనిపిస్తోంది మీకు. అండ్ ఆల్రెడీ ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అయిపోయింది, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముఖ్యంగా మీ ధీమా ఏంటి? ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తల్లకిందులవుతాయి ఖచ్చితంగా, ఒక కేకే సర్వే మినహాయిస్తే, ఇంకొకటి ఏదో అవి మినహాయిస్తే మిగతా అన్ని కూడా బీజేపీకే పట్టగట్టే సిచ్యువేషన్ లో ఇవన్నీ తల్లకిందులే, ఖచ్చితంగా ఆపే వస్తుందన్న ధీమా మీకుందా? ఇంకా 100% ఆ ధీమాతోనే ఉన్నాం. ఆ ధీమాతోనే పార్టీ దగ్గర సెలబ్రేషన్స్ కోసం కూడా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను, తిరిగి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. మా ధీమా ఒకటే, మేము చేసిన మంచి పనే మాకు తిరిగి ప్రజలు మళ్ళీ మాకు ఓటేస్తారు. మేము చేసిన స్కీమ్సే మళ్ళీ వేరే ప్రత్యర్థులు కూడా ప్రకటించారు కాబట్టి సేమ్ స్కీమ్స్ కాపీ పేస్ట్ చేయడానికి అదేదో వేరే వాళ్ళని కొత్తగా తేడం ఎందుకు, ఉన్న వాళ్ళతోనే వెళ్దాము అని ప్రజలు భావించారు అనేదే మా ఇన్పుట్, మా అనాలిసిస్. అండ్ రెండో విషయం మీరు గమనించాలి, ఇక్కడ ప్రతి స్టేట్ లో ఎలా జరుగుతుందంటే ఒక పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీకి మధ్య జరుగుతుంది పోరు. కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీ మధ్య జరగలేదు. ఒక పొలిటికల్ పార్టీ ఇంకో ఇండియన్ గవర్నమెంట్ ఉన్న ఇండిపెండెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని వాడుకొని ఇల్లీగల్ వేస్ లో ఎలా ఫైట్ చేయాలో ఎలక్షన్ అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ ఈ రోజు ఈ ఎలక్షన్ నుంచి తీసుకోవచ్చు అనమాట. బీజేపీ నుంచి కంప్లీట్ గా ఈడీ, సిబిఐ, ఏసీబీ కానివ్వండి, లేకపోతే మన ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, వీళ్ళందరినీ వాడుకొని ఫైట్ చేసిన ఎలక్షన్ ఇది. సో కాబట్టి మేము పోరాడింది కేవలం బీజేపీతో కాదు, మేము పోరాడింది ఈవెన్ విత్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏవైతే ఇండిపెండెంట్ గా చేయాలో అవి పక్షపాతంగా చేశాయి అండ్ వాటికి ఎదురుగా మేము పోరాడాం ఈసారి. ఓకే, అంటే ఖచ్చితంగా పోరాడారు, ఓకే, బట్ విజయం మాత్రం వరించదు అన్నటువంటిది ఒకటి అంచనాలు వస్తున్నాయి కదా. పదేళ్లతోని వ్యతిరేకత, దాంతో పాటు ఈ జైలుకి వెళ్ళినటువంటి ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితే వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు మీకు అనేది. వ్యతిరేకత అనేది 100% అందరికీ ఉంటుంది. సార్ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే జాయిన్ అని, లెట్ మీ ఫినిష్. సో వ్యతిరేకత అనేది అందరికీ ఉంటుంది. అఫ్ కోర్స్ దాంట్లో కాదనడానికి ఏం లేదు. ఎవరికైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఉన్న గవర్నమెంట్ మార్చుదాము, దీనికి పైన అసంతృప్తి ఉన్నది అనేది ఉంటుంది, అది వాస్తవమే. కానీ మన ప్రత్యర్థి ఎవరు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ వాళ్ళు నిలబెట్టుకున్నారా, వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? ఇక్కడ మీరు లోవర్ ఇన్కమ్ సొసైటీ ఏదైతే ఉందో ఢిల్లీలో, అండ్ ఎస్పెషల్లీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు.
మీరు ఇప్పటికీ వెళ్ళి అడిగినా బీజేపీ 2500 ఇస్తామంటుంది నెలకి, ఆమ్ ఆద్మీ పార్టీ 2100 ఇస్తామంటుంది కదా, మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్నారండి, అందుకే ఓటేయాలనుకుంటున్నారు అనే మాట చెప్తారు అక్కడ. సో ఇంకోటి, మీరు సర్వేస్ మాట్లాడుతున్నారు. 2013లో మాకు సర్వే మా అనుకూలంగా రాలేదు, 2015లో మా అనుకూలంగా రాలేదు, 2020లో ఏ ఒక్క సర్వే కూడా మా అనుకూలంగా రాలేదు ఎగ్జిట్ పోల్. ఎందుకు నమ్మాలి మేము? మా ధీమా ఉంది, మేము గెలుస్తామని. ఇంకా అంతకు మించి వీల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు పీపుల్. అంతకు మించి మేము చేసేది ఏం లేదు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు. మేడం, ఆయన తీసుకుంటా, శ్రీనివాస్ రెడ్డి గారు మీదే తీసుకుంటా. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పాలనుకున్న ఒక లైన్ లోనే చెప్పండి. లేదు, ఒక్క నిమిషం. మా ఆపు ప్రతినిధి వారు మాట్లాడుతూ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉపయోగించుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2015లో బీజేపీ అధికారంలో ఉండింది, 2020లో కూడా అధికారంలో ఉండింది. అన్ని ఇన్స్టిట్యూట్స్ అప్పుడే ఉపయోగించుకోలేదు, మీరే గెలిచారు. ఇప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. ఏ ఇన్స్టిట్యూట్ లో అవన్నీ కూడా ఇండిపెండెంట్ గా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఆపు ప్రతినిధి నేను ఒప్పుకొని ఈ యొక్క సర్వేలు అన్నారు. ఆయన గెలిచిన తర్వాత, బీజేపీ గెలిచిన తర్వాత కూడా ఒప్పుకోనన్నా నాకేం అభ్యంతరం లేదు. ఆయన భ్రమల్లోనే జీవించమనంటే మాకేం అభ్యంతరం లేదు. ఆపు చేసిన దురాగతాలు, సగం క్యాబినెట్ జైల్లో ఉండి మనల్ని బయటకు వచ్చారు. లిక్కర్ స్కామ్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఆయన శీషమహల్ అంతా కూడా బయటకు వచ్చింది. మరి దుర్మార్గం, యమునా నదిలో విషం కలిపారు బీజేపీ వాళ్ళన్నంత దిగజారిపోతే ఆపు దానికి ఎవరు ప్రజలే సమాధానం చెప్తారు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి చేశారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు. గతంలో కూడా మనం చాలా సార్లు చూసాము. సరే, మన పాపారావు గారు ఏమంటున్నారంటే యాక్సెస్ మై ఇండియా చేసింది, అది గతంలో చేసింది కూడా కరెక్ట్. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా ఎట్లుంటుందంటే ప్రత్యక్షంగా, అంటే బచపన్ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా ఓటింగ్ డిసైడ్ చేసే వాళ్ళు, గెలుపోవడం డిసైడ్ చేసే వాళ్ళు 3 to 4%, 4 to 5% ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఓటేసిందని కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఎందుకంటే అది మనం యాక్చువల్గా ఊళ్ళ నుంచి కూడా మేము చూసుకుంటూ వస్తున్నాం. సో గెలిచేది ఎవరో ఒకరు కాబట్టి నువ్వు గెలుస్తావు లేదా నేను గెలిచి రెండే ఉన్నాయి కాబట్టి కొంతమంది అది గెలుస్తుందని చెప్తున్నారు, కొంతమంది ఇది గెలుస్తుందని చెప్తున్నారు. ఏదోటి గెలవక తప్పదని పరిస్థితి వచ్చింది. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏంటంటే నాకు అనిపించింది అంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతూ అనిపించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టు, అసలు కాంగ్రెస్ పార్టీ ఇక రాదన్నట్టు మాట్లాడుతున్నది అంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బ్రదర్, మీరు గమనించాలి దయచేసి. ఇవాళ ఒక్కరోజు వచ్చిన అసేటు హిమాచలాన్ని ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో. ఇలా మీరు వచ్చింది 82, మేబీ మీరు ఇవాళ 4 కొన్ని రాష్ట్రాలు ఉండగానే దయచేసి ఏ పార్టీని కూడా అంత తక్కువ చేయొద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇలా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇలా బీజేపీ వాళ్ళు మనం చూస్తున్న బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓట్లని యాడ్ చేయడం, మా రాహుల్ గాంధీ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలో కానీ ఎక్కడ కానీ ఓట్లు చాలా యాడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు గతంలో కూడా అక్కడ ఓట్లను యాడ్ చేయడం జరుగుతుంది. ఒక నిమిషం, అందరూ మాట్లాడేటప్పుడు మీరే మాట్లాడుతున్నారు. మీరు వచ్చినప్పుడు చెప్పండి, దయచేసి చెప్పండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి. వాళ్ళు పీసీఆర్ ఇస్తే మాకు అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఇవాళ స్పష్టంగా ఓట్లు ఎక్కువ వీళ్ళు చేయడం జరుగుతుంది. మొన్న అన్ని మహారాష్ట్ర కూడా వాళ్ళు చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మరి ఇవాళ మనం చాలా చూసుకోవాలి. మన ఎలక్షన్ కమిషన్ కూడా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ఆది నాయకుడు సూట్ ప్రశ్న వేశారు. మీరు ఎలక్షన్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపరింగ్ చేయట్లేదని మనం చాలా స్పష్టంగా మరి ప్రశ్నించడం జరిగింది. గతంలో కూడా చూసామండి, మహారాష్ట్ర ఎన్నికలు చూసాము. నార్త్ ఈస్ట్ ముంబైలో ఏం జరిగిందండి, ఆ రవీంద్ర వాయకర్ గారు 48 ఓట్లతో గెలిచారు. మరి వాళ్ళ బామ్మర్ది అలానే ఉండి ఫోన్ తోటి, సెల్ ఫోన్ తోటి మంగేష్ అనే ఒక వ్యక్తి, వాళ్ళ సొంత బామ్మర్ది ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లోనే ఉండి మరి ఆయన ఆపరేట్ చేసినట్టు కూడా చూసాం మనం. ఇలా మరి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళు ఏమంటారు, దీన్ని ట్యాంపరింగ్ చేయదు కాదు, ఎందుకంటే ఈవీఎంలు ఇంటర్నెట్ తో కానీ, బ్లూ చిప్స్ తో కానీ, లేకపోతే అట్లాంటి వాటి బ్లూటూత్ తో కానీ, మరి వైఫై తోటి కానీ నడవట్లేదని చెప్తారు. మరి దేంతో నడుస్తున్నాయి అంటే వాళ్ళు మనం చెప్పారు, ప్రోగ్రామబుల్ చిప్స్, క్లాస్ మెంబర్లతో నడుస్తున్నాయి అన్నారు. చెప్తున్నారు ప్రోగ్రామబుల్ చిప్స్ ని, క్లాస్ మెమరీ అని మనం ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఎలాన్ మాస్క్ టెక్ దిగ్గజం ఆయన అంటే ఇప్పుడు ఇంటర్నెట్, ఇప్పుడు చాట్ జీపీటీ ఆయన కదండి పెట్టింది యూఎస్ నుంచి. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా స్పష్టంగా. మరి ఇట్లాంటప్పుడు కూడా అవకాశం ఉంటాయి కదా ఇవాళ. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, నమ్మకం లేదు, ఓట్లు యాడ్ చేస్తారు, ఈసీ మీద నమ్మకం లేదు, ఈ ఆరోపణ చేస్తున్నారు, అంతేగా. హెచ్ఎంపీ ప్రధానికానికి సూటిగా చెప్పదలుచుకున్నా, ఇవాళ ప్రజాస్వామ్య ఇంటర్నేషనల్ లో చాలా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇవాళ కూడా బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయి. మన వాళ్ళు ఎందుకు ఇంకా కొనసాగిస్తుందో మాకు అర్థం కాదు. బ్యాలెట్ ఉపయోగిస్తే వీళ్ళకి భయం ఏంటి? పాపరావు, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మీరు అడిగిన దాన్ని కూడా నేను చెప్తా. బ్యాలెట్ ఉపయోగిస్తున్నప్పుడు వీళ్ళకి భయం ఏంటి?
వీళ్ళ ఎలక్షన్ ఓటింగ్ మిషన్ ఏంటంటే ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే బీజేపీ వారితో ప్లస్ ఎలక్షన్ కమిషన్ తోటి మేము ఫైట్ చేసే అసలు పరిస్థితి. ఈవీఎం ఇంట్రడక్షన్ ఎప్పుడు జరిగినాయి? ఏమవుతుంది ఇప్పుడు మేడం, నేను ఒకటే అడుగుతున్నా జోష్నా గారు, ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ లో పెడితే మనకు నష్టం ఏంటి? యుఎస్ లాంటి చాలా అభివృద్ధి చెందిన దేశాలు అవన్నీ డ్రాప్ అయిపోయినాయి కదా. ఎందుకంటే వాళ్ళ మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వచ్చింది, ఏ తోటి కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏ కూడా కాదు, మాన్యువల్ గా కూడా చేయొచ్చు అంటే మనుషులు కూడా చేయొచ్చు దాన్ని. మన అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అపాస్యం పాల్గొనడమే కదా. మనకేం పోయిందండి? నిజంగా బీజేపీ వారికి ఎక్కువ ఓట్లు ఇస్తే గెలవండి, మేము కాదు. డెమోక్రసీని ఖచ్చితంగా మేము శిరసా వహిస్తాం, ప్రజల తీర్పుని మేము ఖచ్చితంగా శిరసా వహిస్తాం. ఎందుకు వాళ్ళు మరి ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మ్యానిపులేట్ చేయడానికి మరి ఏంటి అనుమానం వచ్చేటట్టుకుంది. మనం చూసాం పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో చూసాం, ఊహించని విధంగా ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. తీసుకుంటాను ఆంజనేయ రెడ్డి గారు, మీ వాయిస్ తీసుకుంటాం. అది ఢిల్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బీజేపీ 19, ఆప్ 15, కాంగ్రెస్ 1 స్థానాలకు సంబంధించి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆప్కి సంబంధించి 3 కీలక నేతలు కూడా వెనకంజలో ఉన్నట్లు ఇప్పుడే సమాచారం అందుతోంది. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. ఇంతకుముందు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేశాను కదా, చెప్పండి. ఒకటి, ఈ ఈవీఎంల మీద నేనేమంటున్నా అంటే, ఈవీఎంలు తప్పు పట్టే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తో సహా రాజీవ్ గాంధీ గారిని అవమానించినట్టే లెక్క. అది బీజేపీ తీసుకొచ్చింది కాదు, ఈవీఎంలు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. వారిని సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు, వారిని అవమానించినట్టు తప్ప ఇంకొకటి కాదు. ఒకటి రెండు, తెలంగాణ గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? హిమాచల్ ప్రదేశ్ గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? కర్ణాటకలో గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? వెస్ట్ బెంగాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు మమతా బెనర్జీ గారు మేనేజ్ చేశారా? ఢిల్లీలో ఆపు 2 సార్లు గెలిచినప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేశారా? అది చేసే ఆరోపణకు అర్థం ఉండ. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భాల్లో సవాలు విసిరారు. ఎవరైనా మా ముందుకు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు నిరూపించండి అంటే ఒక్కరు కూడా వెళ్ళి నిరూపించలేకపోయారు. ఆయన ఎవరో ఎలాన్ మస్క్ చెప్పాడంట, ఈ దేశంలో అందరూ కూడా మాట్లాడతారు. మరి ఎలాన్ మస్క్ చెప్పింది నిజమైతే ప్రపంచంలో అనేక ఆర్థిక సమస్యలు భారతదేశం చాలా గొప్పగా ఎదుగుతుంది, చాలా గొప్ప ఆర్థిక శక్తిగా తయారవుతుందని అవి మాత్రం ఒప్పుకోరు, అవి నమ్మరు. ఎలాన్ మస్క్ చెప్పింది మాత్రం నమ్ముతారు. అర్థం ఉండాలి. ఒక ఆరోపణ చేస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారని కూడా వీళ్ళకి ఆ స్పృహ లేకుండా ఉంటే దానికి, అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ గారు ఏమంటారు, నిన్నటి రోజున 36 లక్షలు కలిపారన్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అంతకుముందు ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ, చూడమనండి కాంగ్రెస్ ప్రతినిధి గారిని, పార్లమెంట్ లో మాట్లాడుతూ 70 లక్షలు కలిపారన్నారు. అంతకుముందు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ 1 కోటి ఓట్లు కలిపారు అన్నారు. 1 కోటి 70 లక్షల 36 లక్షల? రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో, రాఫెల్ విమానాల విషయంలో చెప్పారు. ఒకసారి 36,000 కోట్లు ఒక్కొక్క విమానం అన్నాడు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 600 కోట్లు అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదు. ఆయన్ని పట్టుకొని వచ్చి కాంగ్రెస్ ప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు. ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అర్థము మీనింగ్ ఉండాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి. విజయ్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం, ఆమె మన వయనాడులో రాహుల్ గాంధీ గారు మళ్ళా రాజీనామా చేసిన తర్వాత వారి సోదరి అక్కడి నుంచి పోటీ చేసింది, మంచి మెజారిటీతో గెలిచింది. గెలిచిన తర్వాత వారి భర్తని రాబర్ట్ వాడ్రా గారు విలేకరులంతా చుట్టుముట్టి, టీవీలో చుట్టుముట్టి, మీరు ఈవీఎంల అప్పుడే ఎన్నికలు వస్తున్నాయి, జార్ఖండ్ ఎన్నికల్లో మేము ఓడిపోయాము, ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? మహారాష్ట్రలో మేము గెలిచాము. వైనాడు ఎలక్షన్ వస్తున్నప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన అడిగారు రాబర్ట్ వాడ్రా గారిని, మీరు ఈవీఎంల విషయంలో మీకేమన్నా అనుమానం ఉందని? ఎటువంటి అనుమానం లేదు, వాటి మీద తప్పుడు ఆరోపణలని రాబర్ట్ వాడ్రా గారే చెప్పారు. ఓకే విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు, ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో పాలనకు సంబంధించి ఒకవైపు ఈ కరప్షన్, ముఖ్యంగా ఆప్ వచ్చిందే యాంటీ కరప్షన్ కాన్సెప్ట్ మీద. సో ఆప్ అనగానే ఎవరైనా చీపురు బట్టి ఊడ్ చేస్తారు అవినీతిని అనేది మీ సింబల్ కూడా అదే. సో ఈ క్రమంలో మీ వాళ్లే జైలుకి వెళ్ళి రావడం, ఈవెన్ ఇంపార్టెంట్ నేతలు, ముఖ్య అధినాయకులు
వాళ్లే వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఓట్ల ఫలితాల్లో కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బీజేపీ ఫాలో అవుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఉందన్నమాట. ఎలక్షన్లు ఎలా పోరాడాలి అనే దానికి బీజేపీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాసుకుంది. దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ని ఏదైతే ఈడీ, సిబిఐ, ఏసీబీ ఉందో దాన్ని దుర్వినియోగం చేయడం చేసి వాళ్ళ ప్రత్యర్థుల పైన కేసులు ఫిరాయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని అన్ని విధాలుగా అస్తవ్యస్తంగా వాళ్ళని స్తంభింపజేయడం. 2, వాళ్ళు లొంగితే మంచిది. 2, ఎలక్షన్ కమిషన్ ని వాడుకొని ఓట్లు తారుమారు చేయడం. ఒక పొలిటికల్ పార్టీకి ఏమో ఒక రూల్స్, ఇంకో పొలిటికల్ పార్టీకి ఏమో ఇంకో రూల్స్. క్యాంపెయిన్ చేసే టైంలో కూడా మా పార్టీకేమో ఒక పబ్లిక్ మీటింగ్ లో 3 స్పీకర్లు ఉంటే మీకు పర్మిషన్ ఒకే స్పీకర్ ఉందని పబ్లిక్ మీటింగ్ ఆపిచ్చారు వాళ్ళు. ఇంత సిల్లీ రీజన్స్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్స్ చేస్తారా? సార్ లెట్ మీ కంప్లీట్. మీరు కాకండి ముందు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ వాళ్ళ వర్షం చెప్పుకోనివ్వండి దయచేసి. ఒకవేళ కాకపోతే మీ టైం ఇప్పుడు కాదని చెప్పండి. కానీ ఆంజనేయ రెడ్డి గారు పార్టీ మీద నిందలు మోపుతారు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ తిరిగి మీ కండువ కప్పుకుంటే మాత్రం మీ వాషింగ్ మెషిన్ లో వేసేసి మళ్ళీ మీ పార్టీలో చేర్పుకుంటారా? ప్రతి ఒక్కరి పైన నిందలు మోపి తిరిగి వాళ్ళు మీ పార్టీలో చేరితేనేమో ఆహా మా వాషింగ్ మెషిన్ లో వచ్చేసారు నిగనిగలాడిపోతున్నారని చేర్చుకునే క్యాబినెట్ మినిస్టర్ పైన ఆ క్యాబినెట్ మినిస్టర్ ని చేర్చుకుంది మీరు. ఆ క్యాబినెట్ మినిస్టర్ ని కైలాష్ గెహ్లోట్ చేర్చుకుంది మీరు. ఆంజనేయ రెడ్డి గారు విజయ్ గారు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. నిజాయితీగా ఎలక్షన్ గెలవలేరు, అది మీ ట్రాక్ రికార్డు ప్రజలందరూ చూస్తున్నారు. మహారాష్ట్రలో ఏం చేశారు? కొనుక్కున్నారు, రెసార్ట్లకు పంపించారు. కర్ణాటకలో ఏం చేశారు? రెసార్ట్లకు పంపించారు, కొనుక్కున్నారు. అసలు ఏమాత్రం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఏమన్నా గౌరవం ఉందా మీకు? గుండాగిరి చేస్తూ ఎలక్షన్ గెలుస్తున్నారు, గుండాగిరి చేస్తూ ఎలక్షన్ కమిషన్ చేస్తూ డబ్బులు పంచుతూ. అసలు న్యూఢిల్లీలో మీరు చూసిండాల్సిందండి, న్యూఢిల్లీలో షూస్ పంచుతున్నారు, సూట్లు పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, క్యాలెండర్లు చుట్టూ డబ్బులు పంచుతున్నారు. ఈ విధంగా ఎలక్షన్ గెలవాలని చేస్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. విజయ్ గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ డామ్ వచ్చినప్పుడు అందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, లేవా, అవి ఆరోపణలా, నిందలా అనేది మీరు చెప్తురు ప్లీజ్ దయచేసి. విజయ్ గారు మాట్లాడాలనుకుంటే సహజం, కంగారు పడద్దు, అత్యుత్సాహం ప్రదర్శించదు. విజయ్ గారు చెప్తున్నాను, నేను ఆపుకు చెప్తున్నాను. ఒక్క నిమిషం విజయ్ గారు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. నేను ఆపుకు చెప్తున్నా, గెలిపోవటం సహజము, తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఓకే డన్. విజయ్ గారు చెప్పండి. ఎవరు గోండా ఢిల్లీలో చెప్పు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏం చేశాడో చెప్పు. వాగుతున్నావు వచ్చి ఏదేదో మాటలు మాట్లాడుతున్నా. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అట్లా కాదు. నేను అనాలనుకుంటే ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు అలా ప్రతి ఒక్క రాజకీయ ప్రత్యర్థి పైన మీరు నిందలు మోపి వాళ్ళపైన ఏసీబీ చేసిన వెంటనే వాళ్ళు లొంగిపోయి మీకు అమ్ముడిపోయాక మీరు వాళ్ళకి మీ కండువా కప్పుతారు. మీ కండువా కప్పి మీరు ఏమంటారు? మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు అని చెప్తున్నారు మీరు. కాబట్టి మీ రాజకీయ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఎందుకు నమ్మాలి ప్రజలు అంటున్నాను. మా స్టాండర్డ్ చెప్తున్నాను. ఇలా మాట్లాడితే ఎవరి టైం అప్పుడు వాళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. జనాలకు అర్థం కావాలి కదా. మేము మేము గెలిపాం యమునా నదుల విషయం. అరవింద్ కేజ్రీవాల్ యూజ్లెస్ వాగుతాడు. మీరు మోడరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. యూ ఫస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ విషయం కలిపిందా? యూజ్లెస్ అరవింద్ కేజ్రీవాల్. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. ఇండస్ట్రియల్ వేస్ట్ ఈక్వల్ టు పాయిజన్. ఇండస్ట్రియల్ వేస్ట్ ఈక్వల్ టు పాయిజన్.
ఇండస్ట్రియల్ Making వేస్ట్ unfounded అల్యూమినియం allegations, ఉంటుంది, అమోనియా irrational ఉంటుంది, ఇవన్నీ పాయిజన్ తో సమానం. అవి ఇండస్ట్రియల్ వేస్ట్ ని ట్రీట్ చేయకుండా యమునా నదిలో కలిపితే అది విషంతో సమానం. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అది చెప్పలేదు. అది మీకు అర్థం కాకపోతే విషం అంటే ఏంటి? విషం అంటే ఏంటి? మూచి ఊడిపడ్డది విషం. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. ప్లీజ్ దయచేసి ఎవరి టైం అప్పుడు వాళ్లే మాట్లాడండి, ఎందుకంటే ప్రజలకు అర్థం కాదు. మీ వర్షం ప్రజలకు అర్థం చెప్పుకోవడానికే కదా వేదిక. టేక్ ఎ బ్రేక్. అది ఢిల్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బీజేపీ 19, ఆప్ 15, కాంగ్రెస్ 1 స్థానాలకు సంబంధించి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆప్కు సంబంధించి 3 కీలక నేతలు కూడా వెనకంజలో ఉన్నట్లు ఇప్పుడే సమాచారం అందుతోంది. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. ఇంతకుముందు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేశాను కదా, చెప్పండి. ఒకటి, ఈ ఈవీఎంల మీద నేనేమంటున్నా అంటే ఈవీఎంలు తప్పు పట్టే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తో సహా రాజీవ్ గాంధీ గారిని అవమానించినట్టే లెక్క. అది బీజేపీ తీసుకొచ్చింది కాదు, ఈవీఎంలు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. వారిని సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు, వారిని అవమానించినట్టు తప్ప ఇంకొకటి కాదు. ఒకటి రెండు, తెలంగాణ గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? హిమాచల్ ప్రదేశ్ గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? కర్ణాటకలో గెలిచినప్పుడు ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా? వెస్ట్ బెంగాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు మమతా బెనర్జీ గారు మేనేజ్ చేశారా? ఢిల్లీలో ఆపు 2 సార్లు గెలిచినప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేశారా? అది చేసే ఆరోపణకు అర్థం ఉండ. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భాల్లో సవాలు విసిరారు. ఎవరైనా మా ముందుకు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు నిరూపించండి అంటే ఒక్కరు కూడా వెళ్ళి నిరూపించలేకపోయారు. ఆయన ఎవరో ఎలాన్ మస్క్ చెప్పాడంట, ఈ దేశంలో అందరూ కూడా మాట్లాడతారు. మరి ఎలాన్ మస్క్ చెప్పింది నిజమైతే ప్రపంచంలో అనేక ఆర్థిక సమస్యలు భారతదేశం చాలా గొప్పగా ఎదుగుతుంది, చాలా గొప్ప ఆర్థిక శక్తిగా తయారవుతుందని అవి మాత్రం ఒప్పుకోరు, అవి నమ్మరు. ఎలాన్ మస్క్ చెప్పింది మాత్రం నమ్ముతారు. అర్థం ఉండాలి. ఒక ఆరోపణ చేస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారని కూడా వీళ్ళకి ఆ స్పృహ లేకుండా ఉంటే దానికి, అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ గారు ఏమంటారు, నిన్నటి రోజున 36 లక్షలు కలిపారన్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అంతకుముందు ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ, చూడమనండి కాంగ్రెస్ ప్రతినిధి గారిని, పార్లమెంట్ లో మాట్లాడుతూ 70 లక్షలు కలిపారన్నారు. అంతకుముందు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ 1 కోటి ఓట్లు కలిపారు అన్నారు. 1 కోటి 70 లక్షల 36 లక్షల. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో, రాఫెల్ విమానాల విషయంలో చెప్పారు. ఒకసారి 36,000 కోట్లు ఒక్కొక్క విమానం అన్నాడు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 600 కోట్లు అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదు. ఆయన్ని పట్టుకుని వచ్చి కాంగ్రెస్ ప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు. అర్థము మీనింగ్ ఉండాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి. విజయ్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం, ఆమె మన వయనాడులో రాహుల్ గాంధీ గారు మళ్ళా రాజీనామా చేసిన తర్వాత వారి సోదరి అక్కడి నుంచి పోటీ చేసింది, మంచి మెజారిటీతో గెలిచింది. గెలిచిన తర్వాత వారి భర్తని రాబర్ట్ వాడ్రా గారు విలేకరులంతా చుట్టుముట్టి, టీవీలో చుట్టుముట్టి, మీరు ఈవీఎంల అప్పుడే ఎన్నికలు వస్తున్నాయి, జార్ఖండ్ ఎన్నికల్లో మేము ఓడిపోయాము, ఈవీఎంలు కాంగ్రెస్ మేనేజ్ చేసిందా, మహారాష్ట్రలో మేము గెలిచాము. ఆ సమయంలో వైనాడు ఎలక్షన్ వస్తున్నప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన అడిగారు రాబర్ట్ వాడ్రా గారిని, మీరు ఈవీఎంల విషయంలో మీకేమన్నా అనుమానం ఉందని. ఎటువంటి అనుమానం లేదు, వాటి మీద తప్పుడు ఆరోపణలని రాబర్ట్ వాడ్రా గారే చెప్పారు. ఓకే విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు, ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో పాలనకు సంబంధించి ఒకవైపు ఈ కరప్షన్, ముఖ్యంగా ఆప్ వచ్చిందే యాంటీ కరప్షన్ కాన్సెప్ట్ మీద. సో ఆప్ అనగానే ఎవరైనా చీపురు బట్టి ఊడ్ చేస్తారు అవినీతిని అనేది మీ సింబల్ కూడా అదే. సో ఈ క్రమంలో మీ వాళ్లే జైలుకి వెళ్ళి రావడం, ఈవెన్ ఇంపార్టెంట్ నేతలు, ముఖ్య అధినాయకులు వాళ్లే వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఓట్ల ఫలితాల్లో కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ ఫాలో అవుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఉందన్నమాట. ఎలక్షన్లు ఎలా పోరాడాలి అనే దానికి బీజేపీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాసుకుంది. దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ని, ఏదైతే ఈడీ, సిబిఐ, ఏసీబీ ఉందో దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ ప్రత్యర్థులపైన కేసులు ఫిరాయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని అన్ని విధాలుగా అస్తవ్యస్తంగా వాళ్ళని స్తంభింపచేయడం. 2, వాళ్ళు లొంగితే మంచిది. 2, ఎలక్షన్ కమిషన్ ని వాడుకొని ఓట్లు తారుమారు చేయడం. ఒక
పొలిటికల్ పార్టీకి ఏమో ఒక రూల్స్, ఇంకో పొలిటికల్ పార్టీకి ఏమో ఇంకో రూల్స్. క్యాంపెయిన్ చేసే టైంలో కూడా మా పార్టీకేమో ఒక పబ్లిక్ మీటింగ్ లో 3 స్పీకర్లు ఉంటే మీకు పర్మిషన్ ఒకే స్పీకర్ ఉందని పబ్లిక్ మీటింగ్ ఆపిచ్చారు వాళ్ళు. ఇంత సిల్లీ రీజన్స్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్స్ లెట్ మీ కంప్లీట్ యూ డోంట్ మీరు ఇంటర్ఫియర్ కాకండి. ముందు ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ వాళ్ళ వర్షం చెప్పుకోనివ్వండి దయచేసి. ఒకవేళ కాకపోతే మీ టైం ఇప్పుడు కాదని చెప్పండి. కానీ ఆంజనేయ రెడ్డి గారు పార్టీ మీద నిందలు మోపుతారు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ తిరిగి మీ కండువా కప్పుకుంటే మాత్రం మీ వాషింగ్ మెషిన్ లో వేసేసి మళ్ళీ మీ పార్టీలో చేర్పుకుంటారా? ప్రతి ఒక్కరి పైన నిందలు మోపి తిరిగి వాళ్ళు మీ పార్టీలో చేరితేనేమో ఆహా మా వాషింగ్ మెషిన్ లో చేశారు నిగనిగలాడుకుంటున్నారని చేర్చుకునే క్యాబినెట్ మినిస్టర్ పైన ఆ క్యాబినెట్ మినిస్టర్ ని చేర్చుకుంది మీరు. ఆ క్యాబినెట్ మినిస్టర్ ని కైలాస్ గెహ్లోట్ చేర్చుకుంది మీరు. ఆంజనేయ రెడ్డి గారు విజయ్ గారు ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు మాట్లాడండి ప్లీజ్. నిజాయితీగా ఎలక్షన్ గెలవలేరు, అది మీ ట్రాక్ రికార్డు ప్రజలందరూ చూస్తున్నారు. మహారాష్ట్రలో ఏం చేశారు? కొనుక్కున్నారు, రెసార్ట్లకు పంపించారు. కర్ణాటకలో ఏం చేశారు? రెసార్ట్లకు పంపించారు, కొనుక్కున్నారు. అసలు ఏమాత్రం డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటే ఏమన్నా గౌరవం ఉందా మీకు? గుండాగిరి చేస్తూ ఎలక్షన్ గెలుస్తున్నారు, గుండాగిరి చేస్తూ ఎలక్షన్ కమిషన్ చేస్తూ డబ్బులు పంచుతూ. అసలు న్యూఢిల్లీలో మీరు చూసిండాల్సిందండి, న్యూఢిల్లీలో షూస్ పంచుతున్నారు, న్యూఢిల్లీలో షూస్ పంచుతున్నారు, సూట్లు పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, క్యాలెండర్లు చుట్టూ డబ్బులు పంచుతున్నారు. ఈ విధంగా ఎలక్షన్ గెలవాలని చేస్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. విజయ్ గారు మాట్లాడతారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీ టర్మ్ వచ్చినప్పుడు అందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి లేవా, అవి ఆరోపణలా నిందలా అనేది మీరు చెప్తురు ప్లీజ్ దయచేసి. విజయ్ గారు మాట్లాడాలనుకుంటే సహజం, కంగారు పడద్దు, అత్యుత్సాహం ప్రదర్శించదు. విజయ్ గారు చెప్తున్నాను, నేను ఆపుకు చెప్తున్నాను. ఒక్క నిమిషం విజయ్ గారు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. నేను ఆపుకు చెప్తున్నా, గెలిపోవటం సహజము, తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఓకే డన్. విజయ్ గారు చెప్పండి. ఎవరు గోండా ఢిల్లీలో చెప్పు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏం చేశాడో చెప్పు. వాగుతున్నా వచ్చి ఏదేదో మాటలు మాట్లాడుతున్నా. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అట్లా కాదు. నేను ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు అలా ప్రతి ఒక్క రాజకీయ ప్రత్యర్థి పైన మీరు నిందలు మోపి వాళ్ళపైన ఏసీబీ చేసిన వెంటనే వాళ్ళు మీకు అమ్ముడిపోయాక మీరు వాళ్ళకి మీ కండువా కప్పుతారు. మీ కండువా కప్పి మీరు ఏమంటారు? వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు అని చెప్తున్నారు మీరు. కాబట్టి మీ రాజకీయ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఎందుకు నమ్మాలి ప్రజలు అంటున్నాను. మా స్టాండర్డ్ చెప్తున్నాను. ఇలా మాట్లాడేసి ఎవరి టైం అప్పుడు వాళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. జనాలకు అర్థం కావాలి కదా. మేము మేము గెలిపాము యమునా నదుల విషయం. అరవింద్ కేజ్రీవాల్ యూజ్లెస్ వాగుతాడు. మీరు మోడరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. యూ ఫస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ విషయం కలిపిందా? యూజ్లెస్ అరవింద్ కేజ్రీవాల్. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. ఇండస్ట్రియల్ వేస్ట్ ఈక్వల్ టు పాయిజన్. ఇండస్ట్రియల్ వేస్ట్ ఈక్వల్ టు పాయిజన్. ఇండస్ట్రియల్ వేస్ట్ లో అల్యూమినియం ఉంటుంది, అమోనియా ఉంటుంది, ఇవన్నీ పాయిజన్ తో సమానం. అవి ఇండస్ట్రియల్ వేస్ట్ ని ట్రీట్ చేయకుండా యమునా నదిలో కలిపితే అది విషంతో సమానం. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అది మీకు అర్థం కాకపోతే విషం అంటే ఏంటి? విషం అంటే ఏంటి? నుంచి ఊడిపడ్డది విషం. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి ప్లీజ్. దయచేసి ఎవరి టైం అప్పుడు వాళ్లే మాట్లాడండి, ఎందుకంటే ప్రజలకు అర్థం కాదు. మీ వర్షం ప్రజలకు అర్థం చెప్పుకోవడానికే కదా వేదిక. టేక్ బ్రేక్. కమ్ బ్యాక్. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అయితే ఆప్ అండ్ బీజేపీ హోరాహోరీగానే కనిపిస్తోంది. బట్ ఆప్ కు సంబంధించినటువంటి ముగ్గురు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్, అతిషి
అండ్ సిసోడియా వీళ్ళు వెనకంజలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఓట్ల లెక్కింపు ద్వారా అయితే తెలుస్తోంది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఇది అంటే చాలా ఎర్లీ చెప్పడం కూడా ఓడిపోతారు గెలుస్తారు అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. విజయ్ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? కన్క్లూడ్ రండి మీరు. పిచ్చిగా వాగితే నేను గమ్ముకున్నానమ్మా. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి. పిచ్చిగా వాగితే నేను గమ్ముకున్నాను. విజయ్ గారు ఏంటి అంటే మీకు కలిసి ఇప్పుడు మేము చెప్తుంది ఒకటే, మేము చెప్తుంది ఒకటే, రాజకీయ పార్టీలు ఏవైనా ఇన్ని దశాబ్దాలుగా పాలిస్తూ వస్తున్నాయి. ఏ రోజైనా ఎడ్యుకేషన్ విద్య పైన కాన్సన్ట్రేట్ చేశారా? ఏ రోజైనా వైద్యం పైన కాన్సన్ట్రేట్ చేశారా? ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము విద్య పైన చేస్తాము, మేము వైద్యం పైన చేస్తాము, మేము ప్రజలకి కనీస సదుపాయాలు ఏవైతే అవసరం ఉంటాయో ఒక గౌరవప్రదమైన జీవితం సాగించడానికి వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మేము మెయిన్ బేసిక్ లెవెల్ వరకు మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాము అని ప్రామిస్ చేశాము. అండ్ దీనిపైన డెలివర్ చేశాము. అండ్ దీనిపైన డెలివర్ చేయడమే కాకుండా ఏదైతే కొత్త ప్రామిసెస్ మేము ప్రజలకు తీసుకెళ్లామో 2100 రూపీస్ మహిళలకు కానివ్వండి, 50% కన్సెషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ మెట్రో ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం అందరికి ఏజ్ లిమిట్ లేకుండా, ఏజ్ క్లాస్ ఇవేం క్లాసిఫికేషన్ లేకుండా 60 ఇయర్స్ పైకి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈవెన్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్ లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని మేము చెప్పి పాజిటివ్ క్యాంపెయిన్ తో ప్రజల దగ్గరికి వెళ్ళాము. ప్రజల దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకవైపు ఏమో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా గాలికి వదిలేస్తున్న పార్టీ ఉంది, ఇంకోవైపు ఏమో చెప్పిన వాగ్దానాలు నిలబెట్టిన పార్టీ, అలాగే నిలబెట్టని వాగ్దానాలను మేము నిలబెట్టుకోలేకపోయాం, మేము తప్పు చేశామని ప్రజాక్షేత్రంలో ఒప్పుకున్న పార్టీ. మేమేమి అన్ని చేశామని చెప్పలేదు. అవును, యమునా నది విషయంలో మేము వైఫల్యం చెందాము, మేము అది పూర్తి చేయలేకపోయాము అని ఒప్పుకున్నాం. మేమేమి వేరే రీజన్స్ మమ్మల్ని జైల్లో వేశారు, తప్పుడు కేసులు పెట్టారని మేమేమి చెప్పలేదు. అవన్నీ అయినా కూడా మేము చేయలేకపోయాం, మేము వచ్చే టైంలో వేస్తామని చెప్పాం. సో మా ప్రజలు మా వైపు ఉన్నారనేదే మన నమ్మకం. ఇది నేను సబ్మిట్ చేయాలనుకున్నాను. మేడం చాలా గొప్పగా మేము విద్య ఇచ్చాము, మంచినీళ్ళు ఇచ్చాము, ఏందేందో చెప్పారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో దేశంలో ఉండే యూనివర్సిటీల సంఖ్య డబుల్ అయ్యాయండి. అదే విధంగా మెడిసిన్ సీట్లు గణనీయంగా పెరిగాయి. మొన్న కూడా 75,000 మెడిసిన్ సీట్లు కొత్తగా క్రియేట్ చేశారు. మంచినీళ్ళు ఇచ్చామంటున్నారు. ప్రధానమంత్రి గారు జల జీవన్ మిషన్ పేరుతోటి దేశంలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సౌకర్యము, పరిశుభ్రమైన సౌకర్యం కల్పించడానికి చేశారు. ఈ రోజు దేశంలో అనేక గ్రామాల్లో, నగరాల్లో జల జీవన్ మిషన్ పేరుతోటి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. విద్య పెద్ద ఎత్తున పెంచాము, రైల్వే ట్రాక్లు పెద్ద ఎత్తున పెంచాము, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున పెంచాము. అదే విధంగా ఈ రోజు స్టార్టప్ల సంఖ్య చూసుకోండి, 160,000 స్టార్టప్లు దేశంలో. మేము వచ్చేటప్పటికి 120 స్టార్టప్లు ఉన్నాయి. అదే స్టార్టప్ల్లో యూనికార్న్ అంటే $1 బిలియన్ స్టార్టప్లు ఈ రోజు 120 పెరిగాయి. కాబట్టి బీజేపీ ఏమి చేయదు, మేమే చేస్తాము. ఏం చేసా ఇప్పుడు రిజల్ట్ లో ఏం జరుగుతుందో, ఏ మొహల్లా క్లినిక్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ నాయకులంతా, ఆపు నాయకులంతా విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకున్నారు. ఒక ఆయన కళ్ళు ఆపరేషన్ కూడా. ఈ ఎడ్యుకేషన్ దాని మీద ఆప్కు కొంచెం బెటర్ పాయింట్స్ ఉంటాయేమో, ఉండవంటారా? మేడం నేనేమంటున్నా అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో నిర్ణయిస్తారు. మేం చెప్పాము యూనివర్సిటీల సంఖ్య పెంచాము. యూనివర్సిటీలు ఎడ్యుకేషనా లేకపోతే లిక్కర్ పాలసీలు తయారు చేస్తారా? ఆ పాలసీలు మారుస్తారా? యూనివర్సిటీలు విద్య కోసమే కదా. ఈ రోజు మెడికల్ కాలేజీల సంఖ్య ఎన్ని పెంచాము మేము? మెడికల్ సీట్లు ఎన్ని పెంచాము? మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఎన్ని పెంచాము? ఎన్ని మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రాల్లో ఇచ్చాము? ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పుడు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఈ రోజు 23 ఎయిమ్స్ వచ్చాయి. ఎయిమ్స్ అంటే మనందరం కూడా తెలుసు కదా. కాబట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ ఉంటే ఆప్ లాంటి వాళ్ళు, మిగతా వామపక్షవాదులు, కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయకుండా ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత ఆరోపణ చేస్తారు. ప్రజలు గమనిస్తున్నారు, ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే ఆప్ ఇంటికి పంపి స్టేషన్ హాల్లో ఇంకా ప్రజలు ఏమాత్రం ఏంటంటే మేడం ఇక్కడ యూజీసీల ప్రస్తావన వచ్చింది, యూనివర్సిటీల ప్రస్తావన వచ్చింది. కాబట్టి యూజీసీలు ఇవాళ కేంద్రం ఏం చేసిందంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, యూనియన్ ఆఫ్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే ఉందో యూనివర్సిటీల వీసీ నియామకం కానీ,
యూనివర్సిటీలో పెత్తానం చేయడానికి ఎలా కేంద్ర ప్రభుత్వం ఆగండి, మీరు ఆగండి, అంజనా రెడ్డి గారు మీరు ఆగండి, మీరు దయచేసి ఆగాలి, మీరు ఊరికి చేతులు చెప్తారండి. ఎవరు మాట్లాడొద్దా? ఏంటంటే జోష్నా గారు ఎవరు మాట్లాడొద్దా? ఏంటి జోష్నా గారు, వాట్ ఇస్ దిస్? ఇవ్వలేదు కదా అండి శ్రీనివాస్ రెడ్డి గారు, వారికి పాయింట్ ఉన్నదని ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అతను కాదు ఇది జోష్నా గారు, మీరు గంట సేపు మాట్లాడతా, లాయర్ నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, సాయంత్రం దాకా కూడా మాట్లాడగలను. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మళ్ళీ మనకు సమయం అయిపోద్ది ప్లీజ్. ఆర్డర్ ప్రకారం వస్తుంది, క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది, కానీ ఇట్లయితే ఊరికే మాట్లాడుకో. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనం చూస్తున్నాము, గత వార్తాపత్రికలు కానీ టీవీలో కానీ చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఫెడరల్ స్కూల్ కి విరుద్ధంగా యూజీసీలో అయితే వైస్ ఛాన్సలర్ నియామకాన్ని కూడా ఒక రకమైనటువంటి చట్టాలు కానీ జీవోలు కానీ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి, కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని బీజేపీ వాళ్ళు ఇవాళ కుట్రలు పోతుందని పనుతున్నారు. మరి ఈ దేశాన్ని మొత్తం కాషాయీకరణ చేయాలని, విద్యా సంస్థలు కూడా కాషాయీకరణ చేయాలని, ఆర్ఎస్ఎస్ భావజాలని, బీజేపీ భావజాలని విద్యార్థుల్లో మైండ్ లో నింపాలని చూస్తున్నారు. వాళ్ళకు విద్యార్థులకు ఆ భావజాలం కాదండి, జాతీయతా భావజాలం, ఇండియన్ భావజాలం తీసుకురావాలి, భారత జాతి గురించి ఆలోచించి తీసుకురావాలి వాళ్ళు. అదేవిధంగా ఇంతకుముందు మెడికల్ సీట్ల గురించి కూడా అన్నారు. ఇవాళ మెడికల్ సీట్లు ఎప్పుడు వస్తే రావో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో మన మెడికల్ సీట్లు వీళ్ళు పెట్టినటువంటి కొత్త పాలసీ వల్ల మన మెడికల్ సీట్లు కూడా ఇవాళ వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రెండు అంశాలు కూడా వాళ్ళే లేవనెత్తారు కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నా. యూజీసీ అంటే చాలా కీలకమైనది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇవాళ నియామకాలు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులకు తీసుకొని యూనివర్సిటీలో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది, ఒక హిందూయిజాన్ని చూపించే కుట్ర జరుగుతుంది. దయచేసి భారతదేశంలో అందరూ ఎవరు మతాలు ఎవరు కులాలు వాళ్ళ గౌరవం ఉండాలి, గౌరవించుకోవాలి, కానీ ఒక రకమైనటువంటి భావజాలం ఈ అంశాలు ఒకవైపు పక్కన పెడితే, ముఖ్యంగా ఈ ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత ఇండి కూటమికి సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంటది, ఏంటి పరిస్థితి? ఒకవైపు ఇక్కడ ఇండివిజువల్ కంటెస్టెంట్ చేసినట్టుగా ఉంది. అసలు ఒకరినొకరు ఇంకా చెప్పాలంటే మీరు ఆరోపణలు కూడా చేశారు, బీజేపీకి ఏదో మేలు చేయడం కోసమే వాళ్ళు పక్కకు జరిగి పోటీ చేశారు అని చెప్పేసి. సో ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇండి కూటమిలో ఆప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాళ్ళు సహకరిస్తారా? ఒకటే జోష్నా గారు, ఇప్పుడు ఎవరు కూటమి బలవంతం అయితే కూటమి కాదు, ఇండియా ఇప్పటికి కూడా ఆప్ ఇండియా కూటమిలోనే ఉన్నది, కాదనలేము, అది కాదనలేని అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఏకపక్ష ధోరణిలో పోతుంది, చాలా స్పష్టంగా చూస్తున్నాం మనం. ఢిల్లీలో ఫస్ట్ నుంచి కూడా ఏకపక్ష ధోరణిలో ఆప్ అనేది పోతుంది. మిత్రధర్మాన్ని పాటించకుండా ఒక మిత్రభేదం క్రియేట్ చేసినట్టుగా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళే ముందే ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్లుందంటే, సరే వాళ్ళ కాన్ఫిడెంట్ ఏదో మా తెలియదు, ఓవర్ కాన్ఫిడెంట్, ఆప్ వాళ్ళది కాన్ఫిడెంట్, బీజేపీ వాళ్ళ టైప్ లో వాళ్ళకు కూడా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ వల్లే అవసరం లేదన్న ధోరణిలో వాళ్ళు ముందు అభ్యర్థులు ప్రకటించుకున్నారు. మరి వాళ్ళ ఇప్పటి వరకు అయితే సరే పోస్టల్ బ్యాలెట్ వచ్చింది, ఇప్పటివరకు చూస్తున్న రిజల్ట్ అయితే అసలు మెయిన్ బ్యాలెట్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఈవీఎం లో ఇంకా స్టార్ట్ కాలేదు. ఖచ్చితంగా కూడా నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తాను, గతంతో పోల్చుకుంటే మాకు ఓట్ల శాతం పెరుగుతుంది ఢిల్లీలో, ఇది చాలా స్పష్టం. ఎలా పర్సంటేజ్ పెరుగుతుంది ఈ అంచనా అర్థమవుతుంది? ఎందుకంటే అసలు సీట్ల విషయంలో చూస్తే 0 to 3, 0 లేదా 0 to 1 అంటే ఈ లెక్కలే మనం అంటే అంచనాలు చూసాము. ఈవెన్ మీ వాళ్ళు కూడా లైక్ అంటే అనడం కాదు, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒప్పుకుంటూ సీట్లు వచ్చే అవకాశం లేదు కానీ ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ ప్రజలు కూడా ఓటు వేస్ట్ అవ్వద్దు అంటే వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఓడించాలన్న వాళ్ళకి ఆపోజిట్ చేస్తారు. సో ఆ ఈక్వేషన్స్ తో జనాలు వెళ్తున్నారు. జోష్నా గారు, నేను ఇంత ముందు కూడా చెప్పాను స్టార్టింగ్ లోనే, కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని మేము అనుకోవట్లేదు వాస్తవం. ఎందుకంటే ఓట్లు మాత్రం మాకు పెరుగుతాయని నమ్మకం ఉంది. ఎందుకంటే సిక్కులు గానీ, ముస్లింలు గానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిపాలన వ్యతిరేకంగా ఉన్నటువంటి హిందువులు గానీ, మొత్తం ప్రజానికం కూడా మాకు వేయడానికి అవకాశం కూడా చూసాము. ఓకే. అండ్ విజయ్ గారు ముఖ్యంగా పాలనా అంశాలకు సంబంధించి మీరు చెయ్యనివి ఒప్పుకున్నా కూడా ముఖ్యంగా జనాలకు ఇప్పుడు మీరు చేశారా లేదా, తీర్పు వచ్చిందా, జైలుకి వెళ్ళారా, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా చెప్పాలంటే సెంటిమెంట్ కన్నా లేదంటే మీకు అన్యాయం జరిగింది కావాలని లోపల పెట్టారన్న కన్నా కూడా అవినీతికే ఎక్కువగా జనాలు నమ్మారు, అవినీతి చేశారని నమ్మారు. ఈవెన్ ఆప్ నేతల లైఫ్ స్టైల్ గురించి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో అది కూడా ఇంపాక్ట్ చూపించింది. ఈవెన్ చాలా మీ వైపే ఉంటారన్న మహిళలు కూడా అటు బీజేపీ వైపు వెళ్తారు, 2500 రూపాయలని ప్రకటన చేసినట్టున్నారు హామీ. సో అటువంటి వాటికి ఎక్కువనే ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, అసలు ఈ దేశానికి ఫ్రీబీస్ ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తున్నారన్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉంది. ఎందుకు ఇస్తున్నారు ఫ్రీబీస్, ప్రజల సొమ్మంతా ఏం చేసేస్తున్నారు, ఇట్లా నేలపాకిస్తున్నారని భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు అన్నారు స్వయంగా. మరి ఇప్పుడు వాళ్ళే వచ్చి తిరిగి మా మేనిఫెస్టోనంతా ఎందుకు 5 గంటలు ఒక 50% దాన్ని పెంచి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు దాంతో ఏకీభవించకపోతే మా ఆప్ మేనిఫెస్టోని తిరిగి మీకు అదే ఫ్రీ యూనిట్ ఎలక్ట్రిసిటీ, అదే వాటర్,
అదే మళ్ళీ తీర్థయాత్ర మీకు అదే 2,500 ఎందుకు ఇస్తున్నారు మీరు ఫ్రీబీస్? దానికి మించి 500 రూపాయలకి సిలిండర్ అంటున్నారు, మళ్ళీ ఇవన్నీ అంటున్నారు. మరి వేరే రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదు? మీదంతా ఉంది కదా, దేశవ్యాప్తంగా మీదే ఉంది కదా. ఇప్పుడు మీరు ఢిల్లీ ప్రజలకి మాత్రమే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అది ప్రజలకు చెప్పాలి కదా మీరు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పక్కన ఉత్తరప్రదేశ్. విజయ్ గారు, ఒక రాష్ట్రానికి పరిస్థితులు, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎంత నీడీగా ఉన్నారు అనేటివి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈవెన్ కాంగ్రెస్ అయినా కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి మేనిఫెస్టోతో వెళ్ళవు కదా, ఒక్కో దగ్గర ఒకటి వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ ఎప్పుడే గానీ ఫ్రీబీస్, ఇప్పుడు 2 రకాల ఫ్రీబీస్ ఉంటాయండి. ఒక ఫ్రీబీస్ ఏమో ప్రజల సొమ్మంతా జమ చేసి అదాని, అంబానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు లోన్ల రూపంలో ఇచ్చి తిరిగి 6 నెలలు లేదా సంవత్సరం లోపల వాళ్ళు లోన్ కట్టలేకపోయారు, దాన్ని ఎత్తివేశారు అని ఇప్పటికీ 20 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. అదొక రకమైన ఫ్రీబీ. ఇదే సొమ్ము, ఇదే ప్రజాధనాన్ని, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ప్రజాధనాన్ని తిరిగి నిరుపేదలకి పంచడం ఇంకో రకమైన ఫ్రీబీ. ఇప్పుడు జనాలు వ్యాపారవేత్తలకు 20 లక్షల కోట్ల ఫ్రీబీ ఎన్నుకోవాలా, లేదా మధ్య తరగతి నిరుపేద ఎవరు చేయాలంటున్నారు? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏవైతే వాళ్ళ ట్రాక్ రికార్డ్, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. బీజేపీ ఎన్డీఏ కూటమి సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారా? ఇప్పటికి ఏమైంది? ఇప్పటికి అమలు అయిందా అది? ఇప్పటికి ఏమంటున్నారు? నాకు డబ్బులు వచ్చాక, నాకు ట్యాక్సులు వచ్చాక నేను ఆలోచిస్తాను, నేను వెల్త్ ఎట్లా పెంచాలి ఈ స్టేట్ అనేది నాకు ఇన్పుట్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. సో వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయండి, ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు లేదా ఎంత తప్పుడు ప్రచారం చేస్తుంటారంటే, అదానికి, అంబానీకి 20 లక్షల కోట్ల రూపాయలు దోషేశారు. అసలు తోయడము, అప్పును రద్దు చేయడం అనేది అసలు లేనే లేదు. లోన్ వేవరింగ్ ఉంది. వేవరింగ్ అంటే ఇంకా మళ్ళా వాళ్ళకి ఇవ్వకుండా అకౌంట్స్ బుక్ లో నుంచి వాళ్ళ పేర్లు తొలగిస్తారు. వాళ్ళు పెట్టిన ఆస్తుల మీద మళ్ళా తిరిగి ఆస్తులు స్వాధీనం చేసుకోవడము, వాటిని అమ్మడము, ప్రభుత్వ సొమ్మును రాబట్టుకోవడము, అది కూడా కనీసం ఇంగిత జ్ఞానం, పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే రద్దు చేశారని ఒకటి. రెండోది, విదేశాలకు పారిపోయిన వాళ్ళు చూసాం కదా మనం. మాల్యా గారి దగ్గర నుంచి ఆయన ఆస్తులన్నీ అమ్మి ఉన్న ఆయన అప్పు కంటే ఎక్కువ వసూలు చేశారు. మిగతా విదేశాల్లో ఉండే వాళ్ళకి సంబంధించిన అప్పులన్నీ కూడా వాళ్ళ ఆస్తులు ఇక్కడ స్వాధీనం చేసుకొని రిజర్వ్ బ్యాంకు జమ చేయడం జరిగింది. లోన్ వేవరింగ్ అంటే లోన్ ఆపేయడం కాదు, లోన్ రద్దు చేయడం కాదు మేడం. వీళ్ళ కనీసం పరిజ్ఞానం లేకుండా వచ్చి మాట్లాడుతుంటారు. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఒకవైపు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అయితే హోరాహోరీగా కనిపిస్తోంది బీజేపీ అండ్ ఆప్. బట్ బీజేపీ కాస్త ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆప్కు సంబంధించిన కొంతమంది నేతలు అయితే వెనకంజలో ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరో అరగంటలో ముఖ్యంగా మనకు ఈ ఎర్లీ ట్రెండ్స్ అయితే క్లియర్గా తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు ఆంజనేయ రెడ్డి గారు అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ పాపారావు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. అండ్ చూద్దామండి ఎప్పటికప్పుడు అంటే ఢిల్లీ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.